కీర్తనల గ్రంథం 34వ కీర్తన. కీర్తనలు 34, 1 నుంచి 22 వచనాలు ఉంటాయి. మార్చి మనం చదువుతాం. నేను మొదటి వచనం చదువుతాను, మీరందరూ ఏం చేయాలి? ఎలా చదవాలంటే బిగ్గరగా చదవాలి. బిగ్గరగా అంటే అర్థం, మీకు ఎంత బలం ఉందో అంత బలాన్ని ఉపయోగించి చదవాలి. చదువుతారు మరి అలాగా? రెండోది, చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే స్పష్టంగా, పక్కన చదువులేని వాళ్ళు, బైబిల్ తేలేని వాళ్ళు ఉంటే మీరు చదువుతున్నప్పుడే వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలా చదవాలి. 1, బిగ్గరగా చదవాలి. 2, స్పష్టంగా చదవాలి. 3వది, చదివేటప్పుడే మీకు అర్థమైపోయేలా చదవాలి. అంటే అర్థవంతంగా చదవాలి. అందుకని నోట్లో నడుక్కున్నట్లుగా చదవకూడదు, అర్థం కాలేనట్టుగా చదవకూడదు, నీలో ఊపిరుందో లేదో అన్నట్టుగా చదవకూడదు. గట్టిగా చదవాలి, స్పష్టంగా చదవాలి. పక్కనున్న వాళ్ళకు కూడా నిన్ను చూస్తుంటే, నీ చదువు వింటుంటే నీ పక్కనే వచ్చి కూర్చోవాలన్నట్టుగా చదవాలి. ఓకేనా? అందరూ చదువుతారా? రైట్. నేను మొదటి వచనం చదువుతాను, మీరందరూ ఎంత బలంతో చదువుతారో చూస్తాను. 34వ కీర్తన, మొదటి చరణం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. వెరీ గుడ్. దేవుడు తన వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. చాలా బాగా చదివారు. అలా కూర్చుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, మీకు వందనాలు. నీ దాసుల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య అంతటిని బట్టి మీకు వందనాలు. లోకా గారు, తన సతీమణి గారు ఈ పరిసరాల్లో నడియాడుతూ, మోకరిస్తూ, ప్రార్థిస్తూ, కన్నీరు కారుస్తూ బిడ్డలందరినీ సంపాదించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పరిచర్యను కొనసాగించడానికి మీరు ఎంపిక చేసుకున్న నీ దాసులు బట్టి మీకు వందనాలు. ఇదిగో మరి రాత్రి మీ సన్నిధి మాతో ఉంచి మీ మెల్లని స్వరం వినేటట్లుగా మా చెవులను, మా అంతరంగాలను సిద్ధపరచుకొని మీ ముందుకు వస్తున్నాం. మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. ప్రభువా, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. ఇక్కడ ఎవరికి ఏ మాట అవసరమో అందరూ హృదయాలు ఎరిగిన దేవుడవు. ఇక్కడ పరిచర్యకు, సంఘానికి ఎటువంటి ఉజ్జీవం అవసరమో మీరే మీ వాక్కును పంపి మీ ఆత్మ ద్వారా ఉజ్జీవ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నిలబడి మాట్లాడుతున్న నేను ఎంత బలహీనున్నో మీకు తెలుసు.
ప్రభువా, మనుషుల హృదయాలు నాకు తెలియవు, మీరు మాత్రమే ఎరిగిన దేవుడు గనక కార్యం చేయండి. ఇంకా కొన్ని పరిసరాల నుంచి, కొన్ని స్థలాల నుంచి దేవుని సేవకులు వారి సంఘాలతో వచ్చినట్టుగా విన్నాం. వారిని, వారి సంఘాలను కూడా మీరు ఉజ్జీవపరచండి, మీ కార్యం జరిగించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సన్నిధుంచి నడిపించమని వేడుకుంటూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, దేవుని రుచి చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగమని వాక్యంలో ఉంది. ఒకవేళ అలాగ నువ్వు రుచి చూచి ఎరిగితే గనక 4 లేదా 5 సంగతులు దేవుడిని బ్రతుకులో జరగనివ్వడు. ఎవరైతే దేవుణ్ణి రుచి చూస్తారో, రుచి చూసిన వారి జీవితంలో కొన్ని సంఘటనలు దేవుడు జరగకుండా ఆపుతాడు. ఏమి జరగనివ్వడో, ఏవి జరగకుండా ఆపుతాడో ఈ రాత్రి మీకు నేను 5 సంగతులు చెప్తాను. మీరు ఉండాలి జాగ్రత్తగా. జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. వింటారా? అయితే ముందే మీకు చెప్తున్నాను, దేవుడి వాక్యం వినేటప్పుడు మీ సెల్ ఫోన్లు మోగకూడదు. ఒకవేళ ఇంకా ఎవరైనా సైలెంట్లో పెట్టకుండా మీ సెల్ ఫోన్ ఉంటే కనుక పెట్టండి, మధ్యలో మోగకుండా చూడండి. ఎందుకంటే అది మధ్యలో మోగితే ఇతరులకి ఆటంకాన్ని కలిగిస్తుంది కనుక. సో అందుకని మీరు సహకరించాలని కోరుతున్నాం. దేవుణ్ణి రుచి చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వాళ్ళ జీవితాల్లో దేవుడు 5 సంగతులు జరగకుండా చేస్తాడు. అవి జరగనివ్వకుండా దేవుడే కాపాడుతాడు. అందుకని ఆ 5 సంగతులు ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. దానికంటే ముందు దావీదు జీవితంలో కొన్ని జీవిత మజిలీలు, ఆయన జీవిత స్థలాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన జీవితాన్ని మీకు అర్థమయ్యేలాగా ఈజీ పద్ధతిలో చెప్తాను. అవి పవర్ పాయింట్లో పెట్టలేకపోయాను, కానీ ఈజీగా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. దావీదు జీవితం బెత్లెహేములో ప్రారంభం అవుతుంది, యెరూషలేములో ముగుస్తుంది. ఎక్కడ? బెత్లెహేములో ప్రారంభం అయ్యి యెరూషలేములో ముగుస్తుంది. అందుకు ఆయన జీవితం బెత్లెహేము నుండి యెరూషలేము వరకు మధ్యలో సాగిన ఎన్నో మజిలీలు ఆయన బ్రతుకులో ఉంటాయి. ఆ మజిలీలు కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే దావీదు జీవిత స్టోరీ అంతా మీ మనసులో ఉంటుంది, మీ హృదయంలో ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది బెత్లెహేములో ఆయన మనకి బాలుడిగా కనబడతాడు. బాలుడిగా కనిపించినటువంటి ఆయన అక్కడే ఆయనకి సమూయేలు చేత అభిషేకం జరుగుతుంది. ఎక్కడ? బెత్లెహేములో. అక్కడి నుంచి ఆయన యాలా అనే లోయలో కనబడతాడు. అక్కడ ఒక విరోధి దగ్గర ఒక శత్రువుకి ఎదిరించే వీరుడిగా కనబడతాడు. యాలా లోయలో ఏం చేశాడు? గొల్యాతుని వరుసలతో చంపి విజయాన్ని సాధించిన వీరుడిగా మనకి కనిపిస్తాడు. 1 బెత్లెహేము, 2 యాలాలోయ. ఆ యాలాలోయలో నుంచి ఆయన స్థితి మారిపోయింది. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే రాజధానిలోకి వెళ్ళిపోయాడు. ఇక పల్లెటూరులో బెత్లెహేములో ఉండవలసిన అవసరం లేకుండా దేవుడు ఆయన్ని రాజు యొక్క మహలలోకి, రాజు యొక్క రాజధానిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆయన రాజధానిలోకి ఎందుకు వెళ్ళాడు అని అంటే కనుక, రాజు దగ్గరుండి ఆ వీణ వాయిస్తూ రాజు ప్రాణానికి ఆహ్లాదపరచడానికి ఇప్పుడు ఆయన రాజు యొక్క కోటలోకి వెళ్ళాడు. అది ఏంటంటే కనుక గిబియా. ఆ స్థలం పేరేంటి? రాజధాని అప్పటికి గిబియాలో ఉండేది. ఆ గిబియాలోనే ఆయన ఉన్నాడు. 1 బెత్లెహేము, 2 యాలాలోయి, 3 గిబియా. ఈ గిబియాలో కూడా ఎక్కువ రోజులు ఉండడానికి అవ్వలేదు. సౌలు ఆయన మీద విషపు చూపి ఆయన చంపాలనుకుంటే అక్కడి నుంచి ఆయన నోబు అనే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆ నోబు అనే ప్రదేశంలోనే అరణ్యాలు, గృహల్లో ఆయన తలదాచుకుంటూ వచ్చాడు. ఇది ఆయనకి శ్రమలు పొందే శ్రమల అనుభవం కలిగినటువంటి స్థితి. ఆయన బెత్లెహేములో అభిషేకం నొందిన బాలుడిగా కనబడతాడు. యాలాలోయలో శత్రువుని ఎదిరించే వీరుడిగా కనబడతాడు. ఆయన గిబియాలో రాజు దగ్గర సేవలు అందించే సైనికుడిగా కనబడతాడు. ఆయన నోబు ప్రదేశంలో శ్రమ పడుతున్నటువంటి ఒక శ్రామికుడిగా ఆయన మనకి కనిపిస్తాడు. అక్కడి నుంచి ఆయన బస మారుస్తూ అదుల్లామ గృహలోకి వెళ్తాడు. అక్కడే ఆయన నాయకత్వం స్టార్ట్ అవుతుంది. నాయకుడిగా ఎలా ఉండాలో, నాయకత్వం ఎలా చేయాలో, ఎలాంటి నాయకత్వ లక్షణాలు కావాలో గొర్రెలు కాసుకున్న కుర్రోడికి తెలియవు. అయితే దేవుడు ఆ స్థలానికి పంపించి ఏం చేశాడు? ఆయన కొన్ని పాఠాలు నేర్పించాడు. మిమ్మల్ని కూడా ఒక స్థలంలో ఉండకుండా ఇంకో స్థలానికి ఎందుకు పంపిస్తాడంటే, ఇక్కడ నేర్చుకోలేనిది ఏదో అక్కడ నేర్చుకుంటారు.
ఎక్కడ? ఏమండి, మీరు కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఈ స్థలంలోంచి జాబ్ మారిపోయిందండి, ఈ స్థలం నుంచి ఇంకో దగ్గరికి నేను వెళ్ళడం చాలా కష్టంగా ఉందని. కాదు, మీ జీవితంలో మారుతున్నటువంటి ప్రతి స్థలం కూడా మీకేంటంటే గనక అది ఏదో ఒక విషయాన్ని మీకు నేర్పిస్తుంది. అందుకని ఆ సత్యాన్ని మీరు గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని స్థలాలు చెప్పాను? 3 చెప్పండి. బెత్లెహేము, యాలాలోయి, గిబియా, నోబు, అదుల్లమ గృహ. ఈ అదుల్లమ గృహ తర్వాత దావీదుకి ఈ దేశంలో ఉంటే సౌలు నా మీద దృష్టి పెడుతున్నాడని ఆయన ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయాడు. దాని పేరే సిగ్లాగ్ అంటారు, లేదా గాజా అని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇదంతా ఫిలిష్తీయుల దేశంలో ఆయన ఉన్నాడు. ఇక్కడ దేవుడు చేత పోషించబడుతూ దేవుడి చేత కాపాడబడుతున్న భక్తుడిగా, చాలా దేవుడి మీద డిపెండ్ అవుతూ ఎదుగుతున్నటువంటి ఒక భక్తిభావం కలిగిన వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తాడు. అక్కడి నుంచి ఆయన సౌలు చనిపోయిన తర్వాత హెబ్రోనుకు వస్తాడు. హెబ్రోనులో ఒక మంచి ఫెలోషిప్ ఇచ్చినటువంటి, ఐక్యత కలిగిన, సహవాసాన్ని ఇచ్చిన 2 గోత్రాల వారిని, అనగా 12-10 గోత్రాలు కలిపి వారిని ఐక్యంలోకి తీసుకురావడానికి సమాధానకర్తగా కనబడతాడు. ఆయన సమాధానపరిచే పరిచర్య ఆయన హెబ్రోనులో ఎంతో చేస్తాడు. అక్కడి నుంచి ఆయన ఇక యెరూషలేముకి వెళ్తాడు. ఎన్ని స్థలాలు చెప్పాను? 7 చెప్పండి బాబు. నా సౌండ్ కొంచెం పెంచుతారా? నాకు కొంచెం కష్టంగా ఉంది. చెప్పండి. బెత్లెహేములో, యాలాలోయి, గిబియా, నోబు, అదుల్లమ గృహ, సిగ్లాగు, హెబ్రోను, యెరూషలేములో ఆయన మంచి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఆ కాలాన్ని సువర్ణ యుగం అంటారు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు దావీదును మర్చిపోలేరు. ఎందుకంటే అలాంటి సువర్ణ కలిగినటువంటి యుగాన్ని ఆయన వాళ్ళకు అందించాడు. ఆయన పరిపాలించిన కాలాన్ని బంగారు యుగం అన్నారు. అంత మంచి పరిపాలన అందించిన తర్వాత అప్పుడు కూడా ఆయన బ్రతుకులో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆయన కొడుకు అబ్షాలోము ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఏమీ ఎదిరించకుండా ఆయన మహనాయేం అనే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. అక్కడ మనకి దావీదు ఎలా కనిపిస్తాడంటే ఒక అనుభవం కలిగినటువంటి వృద్ధుడిగా. ఒక వృద్ధాప్యంలో ఎలాంటి అనుభవంతో ఉండాలో, కుటుంబాల పట్ల హింసలు వస్తే, కుటుంబాల్లో ఉన్నటువంటి వారు తిరుగుబాటు చేస్తే దాన్ని ఎలా సహించాలో ఒక సహించినటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తాడు. తర్వాత అబ్షాలోము చచ్చిపోగా మళ్ళీ యెరూషలేముకి వచ్చేస్తాడు. యెరూషలేములోనే ఆయన మరణించాడు. మరణ సమయంలో కూడా ఆయన ఒక మంచి వృద్ధాప్యం కలిగినటువంటి నాయకుడిగా. వృద్ధులు ఎలా చనిపోవాలో దావీదు చరిత్ర చదవండి. వృద్ధాప్యం వచ్చాక ఎలాంటి అప్పగింతలు ఇవ్వాలో, ఎలా సేవ చేయాలో, ఎలాగో తర్వాత పరిచర్యను ఇతరులకు అందించాలో ఆయన చాలా మెలకువగా చేశాడు. అందుకని బాలుడిగా ఎలా ఉండాలో దావీదు నుంచి నేర్చుకోవచ్చు, యవనస్తుడిగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఒక తండ్రిగా భర్తగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఒక సైనికుడిగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఒక శ్రామికుడిగా శ్రమపడే వ్యక్తిగా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు, ఒక నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు, ఒక వృద్ధుడిగా కూడా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఇన్ని మజిలీలు ఉన్నాయి ఎవరి బ్రతుకులో. అందుకని మీరు అనొచ్చు, ఈరోజు నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని. కాదు, ప్రతి వారికి పాఠాలు నేర్పడానికి దావీదు జీవితం సరిపోద్ది. అందుకని అలాంటి దావీదు ఎన్నో కీర్తనలు పాడాడు. అందులో ఒక కీర్తనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 34వ కీర్తన. సో అందుకని ఈ కీర్తనలో దావీదు ఏం చెప్పాడంటే, యెహోవా ఉత్తముడని చెప్పాలి. ఏమన్నాడు? రుచి చూచి తెలుసుకోమన్నాడు. తేనె గురించి మీరు ఎన్ని బుక్కులు చదివితే దాని తీయతనం తెలుస్తుంది. తేనె తెలుసా? తేనె గురించి మీరు ఎన్ని బుక్కుల్లో చదివితే దాని తీయదనం మీకు అర్థమవుతుంది. అమ్మా, దాని తీయదనం తింటేనే తెలుస్తుంది, బుక్కుల్లో చదివితే తెలీదు, బుక్కుల్లో చూస్తే తెలీదు. దేవుడి గురించి కూడా అనుభవిస్తేనే, అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఏంటో. అంతేగాని బుక్కుల్లో చదువుతానో పుస్తకాల్లో చదువుతానో అర్థం కాదు. అందుకని కొంతమందికి బైబిల్ అంతా తెలుసు, బైబిల్లో ఉన్న స్టోరీలన్నీ చెప్పగలరు, కానీ వాళ్ళ బ్రతుకులో దేవుడి గురించినటువంటి నమ్మకం, దేవుడి గురించిన స్పృహ ఇసమంతా కూడా కనిపించదు. అందుకని నువ్వు నేను చేయవలసిన పని అల్లా ఏంటి అంటే కనుక, ఎరగవలసిందంతా ఏంటంటే యెహోవా
ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని. పేతురు ఏమన్నాడంటే యెహోవా దయాళుడని మీరు రుచి చూచున్న ప్రకారం అన్నాడు. అంటే ఆల్రెడీ మీరు రుచి చూశారు ఆయన దయాళుడని చెప్తున్నాడు. ఇక్కడేమో దావీదు చూడండి అన్నాడు, అక్కడ పేతురేమో మీరు చూశారు కాబట్టి ఆ రుచి ఎరిగారు కనుక మీరు అలా బతకండి అని చెప్పుకొచ్చాడు. అందుకని ఈరోజు ఈ బైబిల్ దేవుడని యేసుక్రీస్తు వింటే ఏమండి చదివితే అర్థం కాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడి గురించి మనం చూస్తేనో వింటేనో చదువుతూనో అర్థం కాడు, అది హృదయంతో అనుభవిస్తేనే అర్థమవుతాడు. అందుకని ఈ దేవుడి గురించి మీ హృదయాల్లో ఏం చేయాలి? మీ అనుభవంలోనికి ఆయన్ని టేస్ట్కి తీసుకోవాలి. మీరు టేస్ట్ చేయాలి, చేస్తేనే మీకు ఈ దేవుడు బాగా అర్థమవుతాడు. అందుకని క్రైస్తవ పిల్లలకు కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే అలవాటు వాళ్ళకు ఉంటుంది, వాక్యం చదివే అలవాటు ఉంటుంది, ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. కానీ వాళ్ళ బ్రతుకుల్లో దేవుని రుచి చూసే అలవాటు ఉండదు. ఎందుకంటే ఆచార ప్రకారంగా వస్తారు, మా అమ్మా నాన్నలు ఇదే నేర్పారు కాబట్టి ఇదే చేయాలనుకుంటారు, అలా చేసుకొని వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ జీవితాల్లో ఆ రుచి అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడున్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఈ మీటింగ్లు ఉన్నాయి కాబట్టి వచ్చారు కనుక వచ్చి కూర్చొని వింటున్న మీరు ఈ దేవుని రుచి చూసారా? అసలు రుచి చూడడం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత అలా రుచి చూసేవారి జీవితాల్లో దేవుడు ఏమి జరగనివ్వడో ఆ సంగతులు మీకు నేను చెప్తాను. రండి, నాతో కలిసి వినడానికి ప్రయత్నం చేయండి. రుచి చూస్తే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఒక రోజున ఒక మేధావి, చాలా తెలివైన వాడు, ఆయన కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకేసంత తెలివైనోడు, బైబిల్ దేవుడి మీద బురద జల్లడానికి, అది ఒట్టిదని చెప్పడానికి ఆ నాస్తికుడు ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి చాలామందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఇలా చెప్పాడు, బైబిల్లో ఉన్నదంతా తప్పు, బైబిల్ దేవుడు కాడు, అసలు దేవుడే లేడు, దేవుణ్ణి మనుషులు కల్పించారు, దేవుణ్ణి మనుషులు సృష్టించారు, అంతేగనక దేవుడు లేడు అని తన మేధాశక్తితో తనకున్నటువంటి ఆ వాక్చాతుర్యంతో ప్రజలందరికీ గంటన్నర ప్రసంగం చేసి అప్పుడు చెప్పాడు, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందని కానీ, నేను చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ ఉందని కానీ, నేను చెప్పిన దాంట్లోంచి ఏదైనా ప్రశ్న కానీ మీకుంటే నన్ను వచ్చి అడగొచ్చని స్టేజ్ మీద నిలబడ్డాడు. ఆయన మాటలకి, ఆయన చూపించినటువంటి ఆ వాక్చాతుర్యానికి ఎవరు ముందుకు రాలేకపోయారు, ఎవరు వచ్చి ఆయన అడగలేదు. అడగపోయేసరికి ఆయన ఎదురు చూస్తూ ఉంటే మీలాంటి ఒక ఊరు నుంచి వచ్చిన ఒక ముసలాయన ఏమండి లేచాడు, లేచి ప్రజల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఒక కట్టుపంచి కట్టుకొని. అప్పుడు ఈ మేధావి అనుకున్నాడు, నా దగ్గర చాలా పెద్ద పెద్ద మేధావులు ఏమీ ఆన్సర్ ఇవ్వలేరు, ప్రశ్నలు అడగలేరు, నా ముందు అలాంటి వాళ్ళు ఏమీ చేయలేదు, ఈయనేం చేస్తాడులే అని చాలా ధీమాగా రానిచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏమన్నా అడగడానికి వచ్చావా అని అడిగాడు. అడిగితే అవును సార్ అన్నాడు. అయితే అడుగని మైక్ ఇచ్చాడు. ఆ మైక్ తీసుకొని ఆ ముసలాయన పక్కన పెట్టి ఆయన జోబీలో నుంచి ఒక బొత్తాయికాయ తీసుకున్నాడు, తీసి తొక్కలు వలుస్తున్నాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన అంటే ఈ మేధావి ఆయన వైపు చూసి అన్నాడు, అడుగుతానన్నావు కదా అన్నాడు. ఆగండి సార్ అడుగుతానని చెప్పి ఆ బత్తాయికాయని ఆయన మెల్లగా ఒలిచిన తర్వాత దాన్ని ఆ పైన ఉన్నటువంటి పొరలన్నీ తీసి తొనలుగా తీసి ఒక్కొక్క తొన తిన్నాడు. తిని ఆఖరి తొన అయిపోయిన తర్వాత మైక్ తీసుకొని అడిగాడు మేధావిని, సార్ ఇప్పుడు నేను ఒక బత్తాయికాయ తిన్నాను, అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, చప్పగా ఉందా, ఎలా ఉందో చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు ఈ మేధావి అన్నాడు, బుర్రలేనోడా, అది తీయగా ఉందో పుల్లగా ఉందో టేస్ట్గా ఉందో అది నీకు తెలుస్తుంది, నువ్వు తిన్నావు కనుక నాకేం తెలుస్తుంది అన్నాడు మేధావి. అప్పుడు ఆ ముసలాయన అన్నాడు, యేసుప్రభు నిజమైన దేవుడో కాడో, జీవం గల దేవుడో కాడో, ఆయన ఉన్న దేవుడో కాదో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ అనుభవించలేని నీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది అని అడిగాడు. ఈ రోజున దేవుడి గురించి చదువులు అక్కర్లేదు, దేవుడి గురించి హృదయం ఉంటే తెలుస్తుంది దేవుడు ఎలాంటి వాడో. హృదయంలో ఆయనకు చోటిస్తే తెలుస్తుంది ఆయన టేస్ట్ ఏంటో. ఇంకా మీ హృదయాలు బండబారి, మీ హృదయాల్లో నమ్మకం లేకుండా, మీ హృదయాల్లో ఆయన మీద విశ్వాసం లేకుండా ఉంటే మీకు ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. అందుకే దావీదు అన్నాడు అక్కడ, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎలా తెలుసుకోగలమంటే కిందన ఆయనే ఆన్సర్ ఇచ్చాడు, ఆయన ఏమన్నాడంటే 8వ వచనంలో ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పాడు. ఆయన యందు భయభక్తులుంచి ఆయన ఆశ్రయించి ఆయన మీద నమ్మకం ఉంచితే అది హృదయంతో చేయవలసిన పని. మీరు హృదయంతో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరేం చేస్తారు, ఆయన రుచి ఏంటో మీకు తెలుస్తుంది, ఆయన యొక్క రుచి ఏంటో మీకు తెలుస్తుంది. అందుకు ఈరోజు నా ముందున్న మీరందరూ కూడా
ఆయన రుచి చూసిన వాళ్ళు అనుకునే మాటలు చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఆయన రుచి చూడకపోతే నేను చెప్పే సందేశం మీకు పనికిరాదు, నేను చెప్పే వర్తమానం మీకు వర్తించదు. మీకు ఎప్పుడు వర్తిస్తుంది అంటే కనుక ఈ దేవుని మీరు రుచి చూసినప్పుడు మాత్రమే ఇది మీకు వర్తిస్తుంది. అందుకని జాగ్రత్తగా వినండి. యెహోవాను రుచి చూసిన వారి జీవితంలో దేవుడు 5 సంఘటనలు జరగనివ్వడు. 5 సంఘటనలు జరగకుండా వారి బ్రతుకులో సంభవింపకుండా ఆయన చూసుకుంటాడు. నెంబర్ 1 ఏం చేస్తాడో చదువుతున్నాను చూడండి. 34వ కీర్తన 5వ చరణం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. లజ్జింపకపోవునంటే అర్థం సిగ్గుపడనీయుడు. దేవుని నమ్మి దేవుని రుచి చూచి దేవుని అంగీకరించిన వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేస్తాడంటే సిగ్గుపడనివ్వడు. సిగ్గు అనేది వాళ్ళ బ్రతుకులోనికి రానివ్వడు. బైబిల్ ఇలా చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూను సిగ్గుపడడని లేఖనం చెప్తా ఉంది. సిగ్గుపడే పరిస్థితులు మానవ జీవితంలోకి వచ్చాయి, మానవుడు బ్రతుకులోనికి వచ్చేసాయి. అయితే ఆయన రుచి చూసిన వారి జీవితాల్లో ఆయన ఏం చేస్తాడంటే ఎన్నడూ సిగ్గు పడనివ్వడు అన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. మేము 4 అన్నదమ్ములవి, మాకు ఒక అక్క. మేము దేవుడిని నమ్ముకోలేదు. నా పేరు వెంకటరమణ, రమణబాబు అని పిలుస్తారు. యేసుప్రభు అంటే మాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, మరి ముఖ్యంగా నాకు ఉండేది కాదు. ఎందుకంటే చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేయించేవారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. మాకున్న పంతుల మాస్టర్ ఏం చెప్పాడంటే ఈ దేవుళ్ళందరూ భారతదేశ దేవుళ్ళు, యేసుప్రభు ఒక్కడే అమెరికా దేవుడు అని చెప్పాడు ఆయన. అందుకు ఆ ప్రతిజ్ఞ చిన్నప్పుడే నా బుర్రలో పడడం వల్ల అమెరికా దేవుడు అయినప్పుడు ఇండియాలో ఉన్న నేను నా దేశాన్ని ప్రేమిస్తే ఎందుకు అమెరికా దేవుడిని నమ్మాలి, అందుకు నాకు ఆ దేవుడు అక్కర్లేదని ఆ దేవుడి మీద, ఆ దేవుడిని నమ్మే వాళ్ళ మీద నాకు ఒక రకమైన ద్వేషం వచ్చేది చిన్నప్పటి నుంచి కూడా. యేసుప్రభు ఏంటో నాకు తెలియదు, ఆయన నాకే అన్యాయం చేయలేదు, ఆయన గురించి నాకు అస్సలేమీ తెలియదు. కానీ ఆ పేరు వింటే చాలు నాకు చీమలు జర్లు ప్రాకినట్టుగా అనిపించేంత భక్తిలో పెరిగాను. అలా ఉంటున్న టైంలో ఇంట్లో నేనే చిన్నోడిని, మా అమ్మకి దగ్గరగా ఉండేవాడిని, ఎక్కువ మా అమ్మతో కలిసి ఉండేవాడిని. అయితే మా నాన్నకి కొంచెం త్రాగే అలవాటు ఉంది. మాది వ్యవసాయం చేసుకునే కుటుంబం. త్రాగేవాడు, వ్యవసాయం చేసేవాడు. ఇంటికి వ్యవసాయం పంట వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు డబ్బులు వచ్చేవి. మేమంతా పిల్లలం కనుక మాకేవి తక్కువ కాకూడదని మా అమ్మ మా కోసం చాలా ఆరాటపడేది. అలా ఆరాటపడుతున్న టైంలో కొన్నిసార్లు తినడానికి కానీ మా ఖర్చుల కోసం కానీ కొన్ని డబ్బులు అప్పు చేసేది, వచ్చినప్పుడు ఇద్దామని చెప్పి. అయితే ఆ డబ్బులు అప్పు చేసినప్పుడు ఆ అప్పులు ఇచ్చినవాడు మళ్ళీ వచ్చి తీర్చడం కోసం ఏం చేసేదంటే ఎవరి దగ్గర మాట పడకూడదని మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు చేసి అప్పు తీర్చేది. అప్పుడు వీళ్ళు అడిగితే ఏం చేసేది, ఇంకొకరి దగ్గర అప్పు చేసి వీళ్ళు అప్పు తీర్చేది. అలాగన కొన్ని అప్పులు అయిపోయాయి. అప్పులు అయిపోతున్నప్పుడు మా నాన్న ఇంటికి ఎవరైనా వచ్చి అడిగితే మా అమ్మతో గొడవ పెట్టుకునేవాడు. ఆడపెత్తాను ఇలాగే ఉంటుంది, ఆడదాని చేతిలో పెత్తాను ఈ విధంగా ఉంటుంది, చూడు అందరూ అప్పులలో వచ్చారు ఇంటికి అని మా నాన్న తాగొచ్చి తిట్టేవాడు. మా అమ్మ అనేది నీలా నేను తాగుతున్నానా చేస్తున్నానా, ఎందుకు నేను పిల్లల కోసమే కదా చేస్తున్నాను మా అమ్మ అనేది. ఇలా చిన్న గొడవలు ఇంట్లో ఉంటూ ఉండేవి. ఆ గొడవలకి మా అమ్మ ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది. ఎంత ఏడ్చేదో నాకు తెలుసు. ఆవిడ కన్నీరు, ఆవిడ తలగడికి నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ పక్కన ఉండేవాడిని కనుక. అయితే ఇలా జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ కాబోల్ చీట్లు అంటారు మా వైపు, మరి మీ వైపు ఏమంటారో తెలియదు, వారానికి ఒకసారి వచ్చి అలా వసూలు చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు వస్తే మా అమ్మ అనేది ఒరే ఇంట్లో ఉన్నాను ఈరోజు కట్టడానికి డబ్బులు లేవు, వాళ్ళు వస్తే కనుక మా అమ్మ ఇంటికాడ లేదని చెప్పమనేది. అప్పుడు నేను బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పేవాడిని మా అమ్మ ఇంటికాడ లేదండి అని చెప్పేవాడిని. సరే మేము వచ్చాం మళ్ళీ వారం వస్తామని చెప్పాను, వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. అలాంటి సిగ్గుకరమైన పరిస్థితులు మా ఇంట్లో ఉండేవి. ఎవరి ముందు తలెత్తుకోలేని పరిస్థితులు కొన్నిసార్లు ఈ ధనం వల్ల, ఈ ఇంట్లో సమస్యల వల్ల ఉంటూ ఉండేవి. అలా ఉంటున్న టైంలో ఇంకా అప్పులు పెరిగాయి. మా అమ్మ మొక్కుబడి చేసేది, వెంకటరమణకి, కనకదుర్గకి, అన్నవరానికి. మేము మొక్కని దేవుడు లేడు, వెళ్ళలేని పరిస్థితులు లేవు, ఎన్నో యాత్రలు చేసేది. మా అమ్మ ఏమనేదంటే ఇంట్లో ఈ కీడంతా పోవడానికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకోవాలని చెప్పి గొర్రెలు కొనుక్కొని వెళ్ళి గొర్రెలు వేసే దగ్గర గొర్రెలు, కోళ్ళు కోసే దగ్గర కోళ్ళు, ఇవన్నీ అప్పులు చేసేది. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడు కనుకరిస్తాడని అలాగ చేస్తే మా అప్పులు పెరిగాయే తప్ప మా సమస్యలు
తీరలేదు. అలాగున చాలా కష్టమైపోయింది. ఎంతవరకు వచ్చేసిందంటే మా నాన్న ఇక మా అమ్మని తిడుతూ ఉండేవాడు. మా అమ్మ కూడా సహించలేక ఒకరోజు నిర్ణయం తీసుకుంది ఏంటంటే కనుక ఇంక ఈ బ్రతకలేం. ఒక మంగళవారమే 3 పూటలు తినేది, మిగతా రోజులన్నీ భక్తే, మిగతా రోజులన్నీ ఉపవాసాలు ఉండి నోములు నోచేది. కానీ ఏ దేవుడు కనికరించలేదు, ఏ దేవుడు మా కుటుంబ కష్టాలు తీయలేదు, ఏ దేవుడు మా పరిస్థితులు మార్చలేదు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ ఇక మా నాన్నతో పడలేక అర్థం చేసుకోవాల్సిన వాడే అర్థం చేసుకోలేదని చెప్పి ఇక చచ్చిపోదామని చెప్పి అప్పటికింకా నేను చిన్నోడిని, నన్ను విడిచిపెట్టి తాను మా అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో ట్రైన్ ఎక్కి గోదావరికి వెళ్ళిపోయి గోదావరిలో పడి చచ్చిపోదామని చెప్పి ట్రైన్ ఎక్కిపోయింది. ఎక్కిపోతే ఆ సాయంకాలానికి ఇంటి దగ్గర కనబడలేదు, మేము ఏడుస్తున్నాం. అప్పుడు మా నాన్న చుట్టాలకి బంధువులకి అందరి ఇంటికి కబురు పెట్టాడు, ఎవరు రాలేదన్నారు. అయితే మా అమ్మ ట్రైన్లో వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఆవిడ వచ్చి పక్కన కూర్చొని మా అమ్మ ఏడుస్తుంది, ఎందుకో తెలీదు. ఏడుస్తుంటే ఆవిడ అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు అన్నది ఆ పెద్ద ఆవిడ, కూర్చున్న ఆవిడ. అప్పుడు మా అమ్మ చెప్పింది, మాకు బాగా కావాల్సిన బంధువులు చచ్చిపోయారు, వాళ్ళు చూడడానికి వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు ఆవిడ కొంచెం అనకాపల్లి దాటి తుని దాటాక పక్కన కూర్చున్న ఆవిడకి ఏం తోచిందో అడక్క, బంధువులు చచ్చిపోతే అంత ఎక్కెక్కి ఏడవాలేంటమ్మా, అంత ఏడవలసిన అవసరం లేదు కదా, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, నువ్వేదో నాకు అబద్ధం చెప్తున్నావు అన్నది ఆవిడ. లేదమ్మా, మా ఇంటిని నిలబెట్టాడు, మాకు ఎన్నో మేలులు చేశాడు, నేను వెళ్ళేదాకా ఉంటాడో ఉండడో నాకు బాధగా ఉంది, అందుకే వెళ్తున్నానని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా కొంచెం దాటిన తర్వాత ఆ పెద్ద ఆవిడ ఇలా అన్నది, ఏమన్నదంటే, ఏమో నువ్వు చెప్తున్న మాటలు నాకు నమ్మశక్యంగా లేవు, కానీ ఒక మాట చెప్తాను విను, చచ్చిపోయి ఏమీ సాధించలేం, బతికితేనే ఏదన్నా సాధించగలుగుతాం. నేను చాలా కష్టాలు పడి వచ్చాను, నువ్వు కూడా ఒకవేళ నీ మనసులో ఏముందో తెలియదు అనగానే మా అమ్మ చాలా ఏడుస్తూ ఆవిడకి ఏమి చెప్పలేదు. అప్పుడు ఆవిడ ఎలా అన్నదట, ఏమన్నదంటే, సరే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మా అమ్మకి ఏం చెప్పాలో తెలియక, ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియక ఏలూరు వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు ఆ పెద్ద ఆవిడ అన్నది, ఏలూరులో ఎక్కడ దిగుతావని అడిగింది. ఈవిడికి ఎక్కడ దిగాలో తెలియదు కనుక చెప్పలేకపోతుంటే అప్పుడు చెప్పింది, నాది ఏలూరే, నువ్వు ఏ వీధికి వెళ్ళాలో చెప్పు, అక్కడ దిగుతాను నీతో పాటు అని చెప్పి అక్కడ దిగుతూ ఉంటే మా అమ్మ బోర్ నేర్చింది. అప్పుడు చెప్పింది ఆవిడ, నువ్వు చావద్దు, నీతో పాటు నేనుంటాను, మా ఇంటికి తీసుకెళ్తానని 4 రోజులు ఉంచుకొని ఆవిడ మా అమ్మకు సువార్త చెప్పింది. హల్లెలూయా. ఆవిడ సువార్త చెప్పి చర్చికి అలవాటు చేసి 4 రోజులు ఆవిడ దగ్గర ఉంచుకుని అప్పుడు మా అమ్మ అన్నది, నేను వెళ్ళిపోతాను ఇంటికి, నేను వెళ్ళి మా బిడ్డలతోని నా భర్తతో ఉంటానంటే మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి ఇంటికి దేబెట్టి వెళ్ళింది. ఆవిడెవరో మాకు తెలియదు, కానీ ఈ దేవుడు అమ్మని అలాగ దేవుళ్ళో రావడానికి, ఈ కష్టాలన్నీ కూడా మేము దేవుడి వైపు తిరగడానికి సహకరించాయి. అప్పుడు మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత మా శ్రమలేమీ పోలేదు, కానీ అమ్మకు మాత్రం ముఖంలో ఎక్కడా లేనంత ఆనందంతో తిరిగి వచ్చింది. ఏ కన్నీటితో వెళ్ళిందో ఆ కన్నీటితో రాలేదు, చాలా సంతోషంతో వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు మా అమ్మ చెప్పింది, వచ్చి ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ మూటగట్టేసింది. ఏ అమ్మ అంటే, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను రా అన్నది. నాకు ముందే కోపం కాబట్టి పోయింది చచ్చింది కాదు, మళ్ళీ ఆ తక్కువ కులం వాళ్ళ దేవుడిని ఇంట్లో తీసుకొచ్చింది ఏంటని నేను మా నాన్న మా అమ్మతో చాలా గొడవ పెట్టుకున్నాం. ఆవిడ ఎప్పుడైనా చర్చికి, మా ఊర్లో చర్చి ఉండేది కాదు, బయట ఊరికి చర్చికి వెళ్ళి రావాలి, ఇంట్లో చర్చికి వెళ్ళి వచ్చిందంటే ఆ రోజు గొడవ దాటి లోపలికి రానిచ్చే వాళ్ళం కావు, అంత హింస పెట్టేవాళ్ళవి. కానీ మా అమ్మ ముఖంలో ఏ రోజు కూడా బాధ కానీ చింత కానీ ఉండేది కాదు, సంతోషంగా ఉండేది. మా అమ్మ ఇలా అనేది, ఏమనేదంటే, ఈ దేవుడి సారం రుచి చూస్తే తెలుస్తుందిరా, నువ్వు ఏదో ఒక రోజు రుచి కానిలే అనుకో, నువ్వేమనుకున్నా నేనేం బాధపడను, ఎందుకంటే ఇది రుచి చూస్తే తెలిసే దేవుడు. నేను చూశాను, ఎన్నో యాత్రలు చేశాను, ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఏ దేవుడు నాకు ఈ శాంతినివ్వలేదు, ఈ యేసు ప్రభు నాకు శాంతినిచ్చాడని చెప్పి మా మమ్మీ అలాగనే తిరిగి వచ్చి ఈ దేవుడిని అంగీకరించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, శ్రీకర్ తమ్ముడు, వాళ్ళకి తెలుసు. ఈరోజు మా పరిస్థితిని దేవుడు ఇలా ఇచ్చేవాళ్ళుగా చేశాడు, కానీ ఇలా తీసుకునే వాళ్ళుగా చేయలేదు. ఏమండి, ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉంచాడు, కానీ ఒకరి దగ్గర నుంచి అడిగే స్థితిలో ఉంచలేదు. ఒకప్పుడు అప్పులోడి ఇంటికి వస్తే తలెత్తుకోలేని సిగ్గుకరమైన పరిస్థితులు ఉండేవి, కానీ ఆ దేవుణ్ణి ఆశ్రయించాక, ఆ దేవుని రుచి చూసాక మా పరిస్థితులు దేవుడు ఏం చేశాడంటే ఇతరులకు ఇచ్చే స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు మీలో కూడా చాలామంది చెప్పగలరు. ఇలాంటి సాక్ష్యాలు మీ జీవితంలో కూడా చాలాసార్లు ఉండగలవు. ఇగో అమ్మోజమ్మని మీ దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఆవిడ పరిస్థితి కూడా అంతే. ఏమండి, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, ఎక్కడుండాలో తెలియక మా గ్రామానికి తను వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ మౌన వ్రతాలు రాసేది. ఆవిడ మా ఊరికి వచ్చి ఒక ఇంట్లో ఉంటూ వ్యాపారం చేస్తే, నేను ఏదో కొనడానికని వెళ్ళాను ఆవిడ దగ్గర, కిరాణా షాప్కి వెళ్తే ఇలా అన్నది, ఇలా అంటే, నాకు పలాంద కావాలంటే కనుక నోరు
చెప్పట్లేదు. ఏమమ్మా నోరెప్పలేదని నేను అడుగుతుంటే మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే తర్వాత వాళ్ళ కూతురు వచ్చి చెప్పింది, ఈరోజు మమ్మీ మౌనవ్రతం అన్నయ్య, అందుకని ఆవిడేం మాట్లాడదు, నీకేం కావాలో అది కొనుక్కొని వెళ్ళని చెప్పేది. ఏవండి అలాంటి వ్రతాలు ఎన్నో చేసిన ఆవిడ, ఏవండి అలాంటి స్థితిలో ఎన్నో స్థితిలో ఉన్నటువంటి ఆవిడ ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగిందో, దేవుడి వైపు మళ్ళిందో, ఈరోజు దేవుడు వాళ్ళ ముగ్గురు బిడ్డలు దీవించడమే కాదు, వాళ్ళని కూడా మా ఊర్లో ఎకరాల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బతకలేకుండా దేవుడు వాళ్ళ తల పైకెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా కొంచెం వివరిస్తాను చూడండి ఆ మాటలు. మొదటి చరణంలో నేను ఎల్లప్పుడూ అన్నాడు, ఉన్నదా మాట? ఉన్నది. తర్వాత రెండో లైన్లో నిత్యము ఆయన కీర్తి నా నోట అన్నాడు, అన్నాడు. తర్వాత మీరు 4వ వచనంలో చూస్తే నాతో కూడి అన్నాడు, అన్నాడా? అన్నాడు. 3వ వచనంలో 4వ వచనంలో నేను యెహోవా యొద్ద అన్నాడు. తర్వాత నాకు కలిగిన భయాలు అన్నాడు. ఈ 1 నుంచి 4 వచనాల్లో నాతో నేనెల్లప్పుడు, నా నోట, నేను అనే మాటలు పలికాడు. అయితే 5వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు? అర్థమవుతున్నాయి నా మాటలు? 5వ వచనానికి ఏమన్నాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములెన్నడూ లజ్జింపకపోను. ఏం చెప్తున్నాడు దావీదు ఇక్కడంటే, నాకు మాత్రమే దేవుడు ఇలా చేసేవాడు కాదు, ఎవరు ఆయన తట్టు చూసినా, ఎవరు ఆయన తట్టు తిరిగినా వారి ముఖాలను ఆయన చెప్పాలి, వారి ముఖాలను ఆయన సిగ్గుపడనివ్వడు, లజ్జింపనివ్వడు. ఈరోజు నీ ఇంట్లో సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయేమో, సిగ్గుకరమైన పరిస్థితుల్లో తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ దేవుని గనక రుచి చూస్తే, ఈ దేవుని గనక మీ హృదయంలో టేస్ట్ చేయగలిగితే, ఈ దేవుడు చేసే పని ఏంటంటే, మీరు ఏ పరిస్థితుల వల్ల సిగ్గుపడతారో ఆ సిగ్గు కలిగిన పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి తమ్ముడు శ్రీకర్ కోసం కూడా చెప్పగలను, మేము ఎదుగుతూ ముందుకు వెళ్తున్న రోజుల్లో అలాంటి పరిస్థితులు వాళ్ళ ఇంట్లో కూడా వచ్చాయి. కానీ ఆ దేవుడు ఆయన తట్టు చూసిన వారు ముఖాలు సిగ్గుపడినవాడు కనుక ఈ రోజున ఈ వెలుగైనా, ఈ విలువైనా, ఈ ఘనతైనా ఆ దేవుడి వల్ల వచ్చింది. ఆ దేవుని బట్టే మేము ఈ రోజున ఇంత ఘనంగా ఉండగలుగుతున్నామంటే ఆయన వారి ముఖాలను ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. ప్రియమైన అన్న, చెల్లి, అమ్మ, తమ్ముడా, నువ్వు కూడా సిగ్గుకరమైన పరిస్థితుల్లో తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో. కానీ నువ్వు ఆయన చెంతకొచ్చితే, ఆయన రుచి చూస్తే కనుక ఆయన నిన్ను ఎప్పుడు తక్కువ చేసే దేవుడు కాడు. ఒక రోజున పాపాత్మురాలు పాపం చేస్తూ దొరికిపోతే అందరూ వచ్చి ఆవిడనేమన్నారు? ఈవిడ వ్యభిచారం చేయగా మాకు పట్టబడింది అని చెప్పారు. అప్పుడు అందరిలో తలదించుకొని సిగ్గుతో ఉండిపోయింది, సిగ్గుకరమైన పరిస్థితిలో. అప్పుడు ఆవిడ్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకురాగానే మీకు తెలుసు యేసుప్రభు ఏమన్నాడంటే, మొదట మీలో ఎవడు పాపం చేయలేదో ఆమె మీద రాయి వేయమని. అప్పుడు వాళ్ళు ఎవ్వరూ రాయి వేయకుండా రాళ్ళన్నీ పక్కన పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు వారు ఆవిడ్ని అమ్మా అని పిలిచాడు. అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా అని. అప్పటి వరకు తలదించుకున్న ఆవిడ్ని, అప్పటి వరకు తలదించుకొని తలెత్తుకోలేక బతుకుతున్న ఆవిడ్ని ఆయన ఏమని పిలిచాడంటే అమ్మా అని పిలిచాడు. వచ్చిన జనాంగం అంతా కూడా ఆవిడ పాపాత్మురాలని, ఆవిడ పాపం చేసిందని అంటే ఆయన మాత్రం ఏమన్నాడంటే అమ్మా అని పిలిచాడు. ఈరోజు ఈ బైబిల్ దేవుడు ఎవరంటే, సమాజంలో నీకు గుర్తింపు లేక, సమాజంలో నువ్వు సిగ్గుతో నువ్వు చేసిన పని వల్ల తలదించుకునే పరిస్థితులు నీకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ తలపైకెత్తే దేవుడు, ఆయన నీ తలపైకెత్తే దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. సిగ్గుకరమైన పరిస్థితులు ఏమున్నాయో, సిగ్గుపడవలసిన పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితులన్నింటినీ మార్చి నీ తల ఎత్తుకునేలాగా చేసే దేవుడు ఆయన. అందుకని ఆ దేవుని బట్టి ఎప్పుడు మనం దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే దేవుని నమ్ముకొని కూడా చర్చకొచ్చి కూడా ఇంకా నీకు సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయంటే ఒకే ఒకటి కారణం ఏంటంటే, ఆయన చెప్పినట్టుగా నువ్వు వెళ్ళట్లేదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్తున్నావు. సిగ్గుపడే పరిస్థితులు ఇంకా నీ ఇంట్లో ఉన్నాయి, నీ బ్రతుకులో ఉన్నాయి అని అంటే, ఆయన నమ్మేక కూడా ఉన్నాయి అంటే కనుక ఆయన నీకు ఏ స్వరం అయితే ఇచ్చి మాట్లాడుతున్నాడో, నిన్ను ఎలా నడవమని దేవుడు నీకు చెప్తున్నాడో అలా నడకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తున్నావని దీనికి రుజువు. ఎందుకంటే ఆయన తట్టు చూసేవారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపకపోవునంటే సిగ్గుపడే పరిస్థితులు దేవుడు రానివ్వడు. అందుకే దేవుడు గైడెన్స్ ఇస్తాడు, నువ్వు అలాగెళ్తే సిగ్గు వస్తుంది కాబట్టి ఇలా రా అని. నువ్వు అలాగెళ్తే నువ్వు లజ్జింపవలసి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి నీకు రాకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటకి నువ్వు చెవి యొగ్గి ఆయనకు లోబడితే నువ్వు సిగ్గుపడవలసిన
పరిస్థితి నీ బ్రతుకులోనికి రానివ్వడు. బైబిల్లో ఎవరినైనా చూడండి, సిగ్గుపడే పరిస్థితులకు దేవుడు ఎవరిని అప్పగించలేదు, ఆయన నిలబెట్టాడు, గెలిపించాడు. సద్రాకు మేషాకు అబేద్నెగోలు అన్నవారు రాజు ముందు నిలబడేమన్నారంటే మేము బొమ్మకు మొక్కం అన్నారు. అంటే రాజు ఏమన్నాడు? ఉన్నారమ్మా ఇక్కడ? ఏమన్నాడు? అగ్నిగుండంలో వేస్తానన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే మా దేవుడు అందులోంచి విడిపించుటకు సమర్థుడు, ఒకవేళ విడిపించకపోయినా మేము నీ బొమ్మకు మొక్కమన్నారు. అప్పుడు రాజు కోపం వచ్చి కాలు చేతులు కట్టి పడేశాడు. పడేయగానే వాళ్ళు కాలిపోయారా? వాళ్ళు చచ్చిపోయారా? ఇది కథ, ఇది చరిత్రలో బబులోను అనే దేశంలో నెబుకద్నెజరు రాజు ముందు కల్లారా దేవుడు జరిగించిన అద్భుతం. ఆ రోజు జరిగించిన దేవుడు, ఎవరి ముందు సిగ్గుపరచకుండా వాళ్ళ తలపైకెత్తిన దేవుడు, వాళ్ళని గణపరిచిన దేవుడు ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజు కూడా నిన్ను గెలిపిస్తాడు, ఈ రోజు కూడా నిన్ను నిలబెడతాడు. అందుకని నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను కలవరపడనివ్వడు, నిన్ను ఎప్పుడు కూడా ఆయన తలదించుకునే పరిస్థితి నీకు రానివ్వడు అన్న సంగతిని మీరు గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ దేవుడి కోసం ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతాను అంటే, ఎక్కడికి వచ్చినా ఈ దేవుడి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తానంటే, ఆయన నమ్మాను కనుక ఆయన ఇలా తలదించుకునే పరిస్థితి జీవితంలోకి రానివ్వడు. అవసరమైతే ఆయన వచ్చి నా కొరకు చనిపోయాడు, అవసరమైతే నా కొరకు వచ్చి అగ్గిలో నిలబడ్డాడు సద్రాకు మేషకుల కొరకు. ఆ దేవుడు అవసరమైతే ఆయన వచ్చి అవమానపడతాడు, కానీ నిన్ను మాత్రం అవమానపడనివ్వడు. అంత రోషం గల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి ఈరోజు నువ్వు నమ్మేవా? రుచి చూసేవా? అలా రుచి చూస్తే కనుక సిగ్గుపడొద్దు, సిగ్గుపడనివ్వడు. సిగ్గుపరిచే పరిస్థితులు ఏమున్నా ఆయన మార్చుకుంటాడు. అందుకని నీ జీవితంలో ఇప్పటికే అలాంటి పరిస్థితులు గుండా వెళ్తే కనుక ధైర్యంగా నువ్వు ఉండు. దేవుడికి చెప్పు, ప్రభా నీ బిడ్డను నిన్ను నమ్ముకున్న బిడ్డను నేను, నన్ను సిగ్గుపడినవు అని నాకు తెలుసు. అందుకు పరిస్థితులతో నువ్వే మాట్లాడు, దేన్ని ఎలా మారుస్తావో నువ్వే మార్చు అని చెప్పాలి. ఆ రోజు పెళ్ళి అవుతుంది. పెళ్ళికి అందరూ చుట్టాలు వచ్చారు. అయితే వాళ్ళు వేసుకున్న అంచనాల కంటే ఎక్కువ వచ్చేసారు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అందరి దగ్గర ఎక్కడ అవమానం వచ్చేస్తుందని చెప్పి తల్లి వచ్చి యేసుప్రభుకి చెప్పింది. యేసుప్రభు ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అంటే ఆయన సమయంలో సిగ్గుపరచకుండా ఆయన టైంలో ఆయన చేస్తాడన్నది దాని మీనింగ్. అప్పుడు వెళ్ళి వెంటనే మరి అన్నది పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి అని చెప్పింది. వెంటనే ఆయన పరిచారకులకు చెప్పాడు, నీళ్ళు తీసుకొచ్చి బాణల్లో నింపమన్నాడు. అయిపోయిందేంటి? నింపమన్నదేంటి? నీళ్ళు. కొన్నిసార్లు దేవుడు ఏం చెప్తాడో నీకేం జరుగుతుందో నీకు అర్థం కాదు, కానీ ఆయన చెప్పింది చేయడమే నీ బాధ్యత. ఆయన చెప్పినట్టుగా చేస్తే ఇప్పుడు నీళ్ళు ఏమయ్యాయి? మారయ్యా. రుచి లేని, రంగు లేని, వాసన లేని నీళ్ళకి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ద్రాక్షరసంగా మార్చాడు. అక్కడ అవమానం రాకుండా వాళ్ళ గౌరవాన్ని కాపాడాడు. ఈ రోజున నీ బ్రతుకులో ఎక్కడ ఎప్పుడు అవమానం వస్తుందో నీకంటే ముందు ఆయనకు తెలుసు. ఆ అవమానాన్ని ఘనతగా మార్చడానికి, ఆ నిందలన్నింటినీ ఆయన గౌరవంగా మార్చడానికి ఆయన దేనినైనా మార్చగలుగుతాడు, దేన్నైనా అద్భుతం చేసి నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నువ్వెవరి బిడ్డవి చెప్పాలి. పక్క వాళ్ళకి చెప్పండి, నేను దేవుని బిడ్డని, నన్ను సిగ్గుపడినవాడు. నా ఆకాశగా పక్క వాళ్ళకి చూసి చెప్పండి. చెప్పారా? నేను దేవుని బిడ్డని, దేవుడు నన్ను సిగ్గుపడినవాడు. వాళ్ళ ముఖంలో ముఖం పెట్టి చెప్పండి. ఎందుకు మీ చేత ఇది చెప్పిస్తున్నానంటే మీ లైఫ్లో ఇది మర్చిపోకూడదు. అమ్మో సిగ్గొచ్చేస్తుందండి, అమ్మో అవమానంగా ఉంటుందండి, మేము తలెత్తుకోలేకపోతున్నామండి. నో, అది అప్పులు కావచ్చు, అది ఇబ్బందులు కావచ్చు, సిగ్గుకరమైన పరిస్థితులు కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వకుండా నిలబెడతాడన్నది నువ్వు నమ్మాలి. నిన్ను సిగ్గుపడనివ్వడని లేఖనం చెప్తుందని మీరు నమ్మాలి. అందుకని ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాడు. ఏమంటే మోషేని ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో దగ్గర తలదించుకునేలా చేశాడా మోషేని? లేదు. బైబిల్ దేవుడు తను నమ్మిన బిడ్డల్ని, తను చెప్పినట్టుగా చేసే బిడ్డల్ని ఆయన ఎప్పుడు తలదించడు. తల పొగరెక్కే వాళ్ళు పొగరదించి వాళ్ళని కాళ్ళు దాకా తీసుకొస్తాడు, కానీ దేవుని బిడ్డల్ని ఎప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాడు అన్నది మీరు గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడే ఇంకో తలంపు జ్ఞాపకం వస్తుంది, చెప్తాను వినండి జాగ్రత్తగా. ఏమండి, వైజాగ్ సంబంధించిన ఒక అబ్బాయి విజయనగరానికి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, పాప బాబు.
పాపాబాబు పుట్టిన తర్వాత ఆ పాపాబాబు 7 సంవత్సరాల బాబుకి 5 సంవత్సరాల ఆ పాపకి వచ్చే ఏజ్ దాకా బాగా ఉన్నారు వాళ్ళు. తర్వాత భర్త తాగుబోతుడు అయిపోయాడు, పేకాట ఆడేవాడు, ఇక ఏ పనికి వెళ్ళేవాడు కాదు. ఇంట్లో బిందుంటే బిందు పట్టుకెళ్ళి తాకట్టు పెట్టుకొని పేకాట ఆడేవాడు. అలాగున ఇల్లంతటిని గొల్ల చేస్తుంటే అప్పుడు భార్య తట్టుకోలేక ఇంకో 2 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి, అంటే 9 సంవత్సరాలు బిడ్డకు వచ్చేదాకా ఉండేసరికి ఇంకన్నీ ఆరిపోయాడు. ఆవిడేదో కూలి పనికి వెళ్ళి పాచి పనులు చేసుకుంటుంటే, పిల్లలు పెంచుకుంటుంటే ఆయన చాలా టార్చర్ పెడితే ఇంకా ఆవిడ బాధ భరించలేక 2 పిల్లలు తీసుకొని విజయనగరం వెళ్ళిపోయింది. ఇల్లు ఉంది కదా, ఇది కూడా అమ్ముకొని తినేసాయి, నీ ఆశ నాకు అక్కర్లేదు, నువ్వు నా దగ్గర రావద్దని పిల్లలిద్దరిని తీసుకొని విజయనగరం వెళ్ళిపోయింది. విజయనగరం వెళ్ళిపోయాక అప్పుడు పిల్లల్ని చదివించలేక ఆ 9 సంవత్సరాల కుర్రోడిని ఆ విజయనగరం రాజుల దగ్గర పాలేరు కింద పెట్టింది గేదెలు కాయడానికి. పాలేరు కింద ఉన్నాడు అబ్బాయి, పాలేరు పని చేసుకుంటూ ఉండేవాడు. సాయంకాలం ఆ రాజుల ఇంట్లో మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన కూర ఉంటే మట్టి చెప్పు ఉండేది, ఆ చెప్పలో పడిస్తే ఆ పిల్లడు కొంచెం తిని చెల్లికి అమ్మకి ఆ రాజుల దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చి పెట్టేవాడు. అలా ఉండేది ఆయన బ్రతుకు. అయితే ఈలోగా ఇంక అడ్డేవాళ్ళు ఎవరు లేక ఈ త్రాగుబోతు భర్త వైజాగ్లో ఉన్న ఇల్లును ఆ రోజుల్లో తక్కువ కమ్మి అది కూడా పేకటాడి తాగేసి ఇంకంతా అయిపోయింది. చేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు, తిండి ఎవరు పెట్టకపోతే మళ్ళీ విజయనగరం వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? భార్య దగ్గరికి. రాగానే భార్య గుండెల్లో రాయి పడినట్టు అయిపోయింది. అక్కడ బతకనివ్వలేదు, ఇక్కడికి వచ్చి బతకనిచ్చేటట్టు లేడు, ఇంక ఈడు మన పరువు తీసేస్తాడు, ఇక్కడ కూడా తలెత్తుకొని బతకనికుండా చేస్తాడని చెప్పి విషంకాయ కొనుక్కొచ్చి ఆ రాత్రి బిడ్డలిద్దరికి అన్నం పెడుతూ తల్లి ఇలా చెప్పింది, అరే ఇక మనం పడుకున్న తర్వాత లేవంరా, రేపు చచ్చిపోతామని చెప్తే ఆ కుర్రాడు ఇలా అన్నాడట వాళ్ళ అమ్మతో, అమ్మా నువ్వు పెద్దదానివి, జీవితంలో అన్నీ చూసావు, మేము ఇంకా జీవితంలో చాలా చూడాలి కదమ్మా, లేవకపోతే ఎలాగని అడిగాడట. ఆ మాట ఆయన గుండెని, ఆ తల్లి గుండెని కోసి ఇక విషం కలిపి పెడదాం అనుకున్న ఆవిడ విషాన్ని పెట్టకుండా, సరేరా ఎలా పాలితే అలా బతుకుదాం, మీ నాన్న అక్కడ బతకనివ్వలేదు, ఇక్కడ అమ్మగారి ఇంటి దగ్గర కూడా బతకనివ్వలేదు, ఇలాంటి తండ్రికి పిల్లలుగా, ఇలాంటి భర్తకు భార్యగా ఎలా తలెత్తుకోవాలో నాకు అర్థం కాలేదురా అని ఏడుస్తుంటే ఆ పిల్లడు హృదయంలో ఏమైపోయిందంటే, మా నాన్న వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మైండ్లో పెట్టుకున్నాడు. ఉదయం లేసి వెళ్ళి రాజుగారు గేదెలు ఇప్పాడు, వెళ్ళి ఇప్పి పొలాల్లో మేపుతున్నాడు. ఇందాక చెప్పాను సేవకుల కొడుకులో అప్పర్ రూమ్ చర్చ్ వాళ్ళు విజయనగరం జిల్లాకి సువార్త చెప్దామని ఆ చర్చిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా సువార్త చెప్పడానికి వస్తున్నారు విజయనగరానికి. అప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద కారులో ఒక ఆయన అన్నాడట, మన ఊర్లోకి వెళ్ళి ప్రజలు చెప్తాం, ఇక్కడ పొలాల్లో చాలామంది ఉన్నారు, ఒక కారు ఆపి ఇక్కడ కూడా చెప్దామని అంటే అప్పుడు కారు ఆపి ఆ పొలాల్లో కూలి పనులు ఆ గేదెలు మేపుకున్న వాళ్ళ దగ్గరికి వస్తే ఒక ఆయన వచ్చి ఆ గేదెలు మేపుకున్న ఈ కుర్రోడు 9 సంవత్సరాల కుర్రోడు దగ్గరికి వచ్చి ఒక పాంప్లెట్ పేపర్ తీసి, బాబు ఇదిగో ఇందులో యేసుప్రభు ఉన్నాడు, ఈ యేసుప్రభు నమ్ముకో అన్నాడు. ఆ కుర్రోడు కాగితం తీసుకొని ఏమన్నాడో తెలుసా? ఏమండి ఈ దేవుడు మా నాన్నను మారుస్తాడని అడిగాడు. ఏమన్నాడు? మా నాన్నను మారుస్తాడని అడిగితే అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏమన్నాడంటే, ఈ దేవుడు అంటే ఏమనుకున్నావురా, మీ నాన్నను కాదు ఆ నాన్న కూడా మార్చేస్తాడని చెప్పాడు. వెంటనే ఆ కాగితాన్ని తీసుకొని జోబీలో పెట్టుకొని ఇంటికి గబగబా వెళ్ళి రాజులు గేదెలు కట్టేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ఇక మా నాన్న మారిపోతాడమ్మా, మా నాన్న మారిపోయే దేవుడు దొరికాడని చెప్పాడు. వాళ్ళమ్మంది, ఎన్ని మందులు వాడించానురా, ఎన్ని పోగులు కట్టించాను, ఎన్ని రకాల కౌన్సిలింగ్ ఇప్పించాను, మీ నాన్న జన్మలో మారడు, మన బ్రతుకులు మారవు, సరే పిచ్చోడు విని అలా అంటున్నావు, సరేలే అని అనగానే ఆ రోజు ఆనందంతో ఆ కుర్రోడు ఆ కాగితాన్ని లోపల పెట్టుకొని అలా పడుకొడిపోయాడు. అయితే వీళ్ళ నాన్న అప్పటికే విజయనగరంలో కొంతమంది తాగుబోతులతో జత కట్టిస్తాడు, అప్పుడే పేకాట ఆడే వాళ్ళతో జత కట్టిస్తాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళా వీళ్ళకి స్నేహితులు బోల్డ్ మంది ఉంటారు. అందుకని అలాగన ఉన్నటువంటి తర్వాత మొత్తానికి వాళ్ళు పేక ఆడుకుంటే గొడవ వచ్చింది. గొడవ వస్తే ఆ లోకల్గా ఉన్న వాళ్ళందరూ ఈయన ఏమన్నాడంటే, ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చి మన మీద పెత్తానం చేస్తున్నాడేట్రా అని చెప్పి వాళ్ళ కోపంతో శుభ్రంగా కొట్టేశారు. కొట్టి ఒక కాలువలా ఉంటే కాలువలో పడిచేశారు. ఎవరిని? వాళ్ళ తండ్రిని. పరిచేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడేమో చూస్తుంది తాగుబోతుడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ గొడవలు పడుతున్నాడో, రాలేదని ఈవిడ మెలకుగానే ఉంది. అయితే రాకపోయేసరికి తెల్లవారు 12, 1 గంట అయినా కానీ రాకపోయేసరికి ఈవిడ నిద్ర వచ్చి పడుకుంది. పడుకుంటే ఆ కాలువలో ఉన్నటువంటి ఆయనకి ఎవరో ఒక ఆయన వచ్చి లేపాడట. లేపగానే పట్టుకోగానే ఎవరండి మీరు అని అడిగాడట. సరే చెప్తానులే అని చెప్పి ఆ కాలువ దగ్గర నుంచి ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఇంటి దాకా తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇంట్లోకి వెళ్ళి అన్నాడట. మీరెవరండి అంటే, ఓహో ఎవరో అని అడుగుతున్నావు కదా, నీ కొడుకు నమ్మిన దేవుణ్ణి అని చెప్పాడట. ఏమన్నాడు?
అనగానే ఈయన ఒళ్ళంతా ఆయన తాకినప్పటి నుంచి కూడా బ్రెయిన్ దగ్గర నుంచి అరికాలు వరకు కూడా ఏదో కరెంట్ షాక్లా కొడుతుందట, ఏదో తెలియని వేడి పడుతుందంట, ఆయన లోపల ఏదో మార్పు జరుగుతుందట. జరుగుతుంటే గబగబా లోపలికి వెళ్ళి భార్యను లేపి అడిగాడట, అమ్మాయి మన కొడుకు ఏ దేవుడిని నమ్మాడో అని అడిగాడట. తాగుబోతాడు వచ్చి మళ్ళీ ఇప్పుడే సంతలా ఉందని ఆవిడ, ఏ దేవుడిని నమ్మితేలే ఉండంటే, లేదు లేదు నన్ను ఎవరో తాకారు, నా మైండ్ మారిపోయింది, నా హృదయం మారిపోయింది, నా మనసు మారిపోయింది, నా కొడుకు ఏ దేవుడిని నమ్మాడో అని అడుగుతూ ఉంటే ఆవిడ అంది, ఏ దేవుడిని నమ్మాడో నాకు తెలియదు, ఇప్పుడు పడుకో అంటే, ఇక నేను పడుకోను అని చెప్పి ఒక బిందు పట్టుకొని వెళ్ళి నీళ్ళు తీసుకొని తలారా స్నానం చేసి నా పాప జీవితం కడిగేసుకున్నాను, ఇక పవిత్రంగా బ్రతుకుతానని చెప్పాడట. హల్లెలూయా. అలా చెప్పి ఇంటికి వచ్చి ఆ భార్యతో అన్నాడట, ఇక పిచ్చి పనులు నేను చేయను, ఈ త్రాగుడు నేను చేయను, నేను కష్టపడతాను, పని చేస్తాను. ఆయన వచ్చిన వ్యక్తి నన్ను తాకగానే, ఆ వ్యక్తిని చూడగానే నాలో ఏదో మార్పు జరిగింది, అందుకు నేను చేస్తానని చెప్పగానే అప్పుడు పిల్లల్ని లేపడిగిందట, ఒరే ఏ దేవుడిని నమ్ముకున్నావురా నువ్వు, ఏం కాగితంరా తీసుకొచ్చావంటే, అది యేసుప్రభు అంటమ్మా, మా నాన్నను మార్చేస్తానన్నాడు, మారాడా అంటే, మారాడురా మీ నాన్న అని చెప్పింది. అప్పుడు విజయనగరం రాజుల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్లడు. వెళ్ళి, సార్ రేపటి నుంచి మీ గేదెలు కాయడానికి నేను రాను, ఎందుకంటే మా నాన్న మారలేదు కనుక మీ దగ్గర పాలేరు పని చేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు మా నాన్న మారాడు కాబట్టి, పని చేస్తాడు కాబట్టి, ఇక నేను పాలేరు పని చేయవలసిన అవసరం లేదు, ఇక నేను యేసుక్రీస్తు గురించి బ్రతుకుతానని 9 ఏళ్ళప్పుడే ప్రారంభించాడు. ఆ కుర్రోడి పేరు ఇప్పుడు డానియేల్. ఏమండి, డానియేల్ అన్న ఆయన ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని వెళ్తాడు, ఆ మట్టి చిప్ప కూడా పట్టుకొని వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళి ఈ 2 పట్టుకొని వెళ్తాడు. ఆయన ఏమంటాడంటే, ప్రారంభం చూపిస్తాడు ఆ మట్టి చిప్ప అందరికీ, నా బ్రతుకు ఒకప్పుడు ఇది, మా ఇంటి పరిస్థితులు ఇది అని ఆ మట్టి చెప్పును చూపిస్తాడు. చూపించి వాళ్ళ 3 కూతుర్లు ఇప్పుడు బయట దేశాల్లో, ఏమండి లండన్లో, అమెరికాలో అలాంటి దేశాల్లో ఆయనకు 3 కూతుర్లు, 3 సెటిల్ అయ్యారు. ఆయనకు ఒక బెంచ్ కార్ కొనిచ్చారు, ఆయన కార్ల మీద వెళ్తాడు సువార్త చెప్పడానికి. ఆ ఎక్కడికి వెళ్ళా కానీ ఆయన ఏం చూపిస్తాడంటే, నా జీవితం ఒకప్పుడు ఈ మట్టి చెప్ప, కానీ ఈ మట్టి చెప్పుతో ఉన్న నా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఈ రోజున మీలో కూడా చాలామంది చెప్పగలరు, ఒకప్పుడు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక ఉన్నటువంటి మీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాడు. ఈ రోజు మీరే ఇంకొకరు పెట్టే స్థాయిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఈ రోజున లేమిలోంచి కలిమిలోనికి, చీకటిలోంచి వెలుగులోనికి నడిపించిన దేవుడు ఈ దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ధన్యులమి. అందుకే యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. సిగ్గుపడే పరిస్థితులు మన జీవితంలోనికి దేవుడు తీసుకురానివ్వడు. ఈ రోజున ఈ సుందరమైన మందిరం, ఇక్కడ ఉన్నటువంటి వెలుగైన సేవ, తమ్ముడి జీవితంలో చేసిన కార్యాలన్నింటిని బట్టి మేము దేవుడిని స్తుతిస్తున్నాం. ఎందుకంటే మేము ఏ స్థితిలోంచి వచ్చామో మాకు తెలుసు, ఈ రోజున దేవుడు ఏ స్థితిలో నిలబెట్టాడో కూడా మాకు తెలుసు. అందుకని ఈ స్థితిని బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ బ్రతుకులు కూడా మార్చగలడు. దావీదు బ్రతుకునే కాదు, మా బ్రతుకులే కాదు, ఆయన తట్టు ఎవరు చూసినా వాళ్ళ బ్రతుకులు ఏం చేస్తాడు ఆయన. అందుకే దావీదు అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారు ముఖములెన్నడూ లజ్జింపకపోవునని చెప్పుకొచ్చాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిగ్గుపడినిచ్చే దేవుడు కాడు. సిగ్గు నీ బ్రతుకులోనికి రానివ్వకుండా ఆయన చూసుకుంటాడు. నిన్ను సిగ్గుపరచాలని, నీ బ్రతుకులో సిగ్గు రావాలని లోకం, నీ చుట్టాలు, సాతాను ఎంతోమంది కంకణాలు కడతారు. కానీ అది నిన్ను అంటకుండా, నీ జోలికి రాకుండా ఆపేవాడు దేవుడు. ఎందుకంటే ఆయన రుచి చూసిన బిడ్డలకి అది రానివ్వకుండా దేవుడు చూసుకుంటాడు. అది మీరు నమ్మవలసిన మొదటి విషయం. రెండోది, ఆయన నమ్మిన బిడ్డల్ని, ఆయన ఆశ్రయించిన బిడ్డల్ని ఆయన ఏం చేస్తాడంటే గనక, ఆయన ఏం జరిగిస్తాడంటే గనక, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం జరిగిస్తాడంటే గనక, ఏమండి సిగ్గుపడినవాడు మొదటిది. రెండోది, ఆయన ఏం చేస్తాడంటే గనక, ఆయన ఏ కొదువ ఉండనివ్వడు. 9వ వచనం చూసారా? 9వ వచనం చదువుతారా? యెహోవా భక్తులారా, చెప్పాలి ఉంచుడి, ఏముండదు, జాగ్రత్త వినాలి. ఇదేటండి, ఇలాంటి వాక్యాలు మీరు చూపిస్తున్నారు, మా బ్రతుకులో ఎన్నో కరువులు ఉన్నాయని ఇప్పటికీ మీరు చెప్తారు. ఉన్నాయా కొదువులు? ఏమండి, మీకు చాలా కొదువులు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వినండి, జాగ్రత్తగా వినండి. మేము దేవుణ్ణి నమ్మామండి, ఇక ఎన్నో పోరాటాల మధ్య అందరిని వదిలిపెట్టి దేవుళ్ళలోకి వచ్చాం. అయితే మాకు ఇంకా కొదువులు చాలా ఉన్నాయని మీరు అనొచ్చు. కానీ మీరు ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దీన్ని ఎలా అన్వయించుకోవాలో మీకు చెప్తాను. ఒక స్టోరీ చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీకు
హెలికాప్టర్ అవసరమేనా? హెలికాప్టర్ అవసరమేనా? అవసరం లేదా? అవసరం లేదా? అది పనికి రాదా? మరి పనికొచ్చేది నీ దగ్గర లేదు కదా. ఆ అంబానీ లాంటి వాళ్ళందరికీ ఉంది. చెప్పాలి జాగ్రత్తగా వినండి. ఈ వచనాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట. ఇద్దరు అన్నదమ్ములు బిజినెస్ పెట్టాలని తలంచుకున్నారు. అప్పుడు తమ్ముడు అన్నాడు, అన్నా నేను పలానా వీధిలో పెడతాను, నువ్వేమో ఇంకొక వీధిలో పెట్టుకో అని చెప్పాడు. అలాగేరా అన్నాడు. ఇద్దరు కూడా షాపులు పెట్టుకున్నారు. ఒకరోజు తమ్ముడు షాపు ఓపెనింగ్కి అందరినీ పిలిచాడు. అప్పటికి ఇంకా అన్న ఓపెన్ చేయలేదు. అప్పుడు తమ్ముడు ఓపెనింగ్కి అందరూ వెళ్ళినప్పుడు తమ్ముడు అక్కడ బోర్డు రాసి పెట్టాడు. ఏం బోర్డు పెట్టాడంటే, మీకు ఏది అవసరమో అంతా ఇక్కడ దొరుకుతుంది అన్నాడు. మీకు అవసరమైన ప్రతిదీ మా దగ్గర దొరుకుతుందని పెట్టాడు. పెట్టగానే ఆ షాప్ ఓపెనింగ్కి వచ్చిన అన్నయ్య కూడా అది చూసి తాను షాప్ ఓపెనింగ్ రోజున ఆయన బోర్డు పెట్టాడు. అందరిని పిలిచి ఏం బోర్డు పెట్టాడంటే, మీకు అక్కర్లేనివేవి ఇక్కడ దొరకవు అన్నాడు. ఏమన్నాడు అంటే, ఇక్కడ ఏదన్నా వస్తువు దొరకదు అంటే అర్థం ఏంటి? అది మీకు అక్కర్లేదు అని. ఇక్కడ దొరకలేని వస్తువు మీకు అక్కర్లేదు అని. ఈ మాటని మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు ఏదన్నా మీకు ఇవ్వలేదు అంటే అర్థం ఏంటంటే, అది కొదువుగా మీరు అనుకోకూడదు. అది మీకు అక్కర్లేదు కాబట్టి ఇవ్వలేదు. అది మీకు అక్కర్లేదు కాబట్టి ఇవ్వలేదు. మీరేమనుకుంటారంటే, అది ఉంటే బాగుండు, అది ఉంటే నేను ఇంకా బాగుందునని అనుకుంటావు. కానీ దేవుడు అది నీకు అక్కర్లేదు కాబట్టి నీకు ఇవ్వలేదు. అది కొదువు కాదు. కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి జాగ్రత్తగా. కొంతమంది చదివి డిఎస్సి చేసి ఆ ఎగ్జామ్ కొరకు కనిపెట్టి జాబ్ కొరకు ఎదురు చూస్తుంటారు. నీకంటే తక్కువ చదివిన వాళ్ళకి మెరిట్లో దేంట్లోనే వచ్చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి దేనో కారణం చేత వస్తుంది, కానీ నీకు రాదు. దేవుని బిడ్డగా నువ్వు కృంగిపోతావు. నేను చాలా కష్టపడ్డాను, చాలా సంవత్సరాలు ఎదురు చూసాను, నాకు రాలేదని. కానీ నువ్వు నమ్మవలసిన విషయం ఏంటంటే, అది నీకు అక్కర్లేదు కాబట్టి దేవుడు నీ దాకా రానివ్వలేదు. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? నీకు ఏదైనా జరగలేదు, రాలేదు అంటే అది నాకు కొద్దు ఉండిపోయిందని నువ్వు ఫీల్ అవ్వద్దు. అది నీకు అక్కర్లేదు కాబట్టి దేవుడు నీకు ఇవ్వలేదు. ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్తాను, మీరు వింటే మీకు అర్థమయ్యేలా చెప్తాను వింటే. దేవుడు ఏ కొదువును ఉంచే దేవుడు కాడు. ఆయన నీకు ఏది అవసరమో నీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. దేవుడు మనిషిని ఏ రోజున కలుగు చేశాడు? 6వ రోజుని. మొదట 5 రోజులు ఏం కలుగు చేశాడు? 6వ రోజు వచ్చే మానవుడికి ఏం కావాలో అన్నిటిని ముందే సృష్టించాడు దేవుడు. నువ్వు అడగక మునిపే, నీకు అక్కరగా ఏమున్నాయో నువ్వు స్పృహ వచ్చి ప్రభు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, నువ్వు అడగక మునిపే నీ కొరకు ఏం కావాలో అన్నీ 5 రోజుల్లో సృష్టించాడు దేవుడు. అయితే ఆ సృష్టించిన దేవుడు ఈరోజు కూడా నీకేది కావాలో ఆయనకు తెలుసు. ఒకవేళ నీకు కారు లేకపోతే, కారు చూసిన వాళ్ళు చూసి కారు ఉంటే బాగుండు, అది ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేతని కొదువుగా ఉందని నువ్వు అనుకోవచ్చు. కాదు. అది నీకు అవసరం అనుకుంటే అది నీకు దేవుడు ఇస్తాడు. అది నీకు దేవుడు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? అది నీకు అక్కర్లేదని అర్థం. నువ్వేదైనా ఇలాగే ఆలోచించాలి. అది లేదు కాబట్టి కొదువు ఉందని నువ్వు అనుకోవద్దు. దానిని నీ దగ్గర లేదు, నీ దగ్గర తీసుకురాలేదు దేవుడు అంటే అర్థం అది నీకు అవసరం లేదని దేవుడు తలంచాడు కాబట్టి. అప్పుడు అలా మీరు ఊహించుకోండి, ఈ వచనం మీ జీవితంలో అక్షరాల నిజమవుతుంది. ఏ వచనం? ఆయన యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువు ఉండదు. వాక్యం ఎప్పుడు తప్పు కాదు. మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటుంది, మనం అర్థం చేసుకోవడం లోపం ఉంటుంది. కొంతమంది ఇలా అనొచ్చు, ఎన్నాలండి అద్దింట్లో బతుకుతాం, మాకు ఇల్లు చాలా కష్టమైపోతుంది, దాన్ని ఎలాగైనా కట్టుకోవాలని మీకు కళ ఉండొచ్చు. చెప్తాను వినండి జాగ్రత్తగా. దేవుడు నీకు ఇవ్వకుండా కట్టాలని ప్రయత్నం చేసినా ఇంట్లో నువ్వు ఉండవు. అప్పులు చేసి కొంతమంది కట్టేస్తారు. మాకు తెలుసు, మా దేశానికి బోల్డ్ మంది వస్తారు. అప్పులు చేసి ఇప్పుడు కట్టపోతే కట్టలేము అప్పులు చేసి కట్టి ఆ అప్పులు వడ్డీలు కట్టలేక దుబాయ్కి వచ్చేస్తారు. దుబాయ్కి వచ్చి అక్కడ ఏజెంట్ల చేత మోసపోయి అక్కడ సరైన జీతం లేక ఆఖరికి తీర్చలేక ఇక్కడ ఇల్లు అమ్ముకొని మళ్ళీ తీర్చి మొదటి స్థితికి వస్తారు. ఎక్కడికి? మళ్ళీ అద్దింటికే వస్తారు. అందుకని ప్రియమైన అక్కలారా, చెల్లులారా, మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవుడు కట్టకుండా మీరు కట్టలేరు, దేవుడు ఇవ్వకుండా మీరు సంపాదించలేరు. అందుకని దేవుడు ఇవ్వలేనిదే తీసుకోవాలని ఎలాగైనా కట్టేయాలని పోరాడావా, నలిగిపోతావు జాగ్రత్త. అందుకని నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకేది కావాలో నీ తండ్రి ముందే చూస్తాడు, నీకు కొదువు మాత్రం ఉంచడు, ఆయన నీకు తీసుకొచ్చి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
ఈ రోజున మేము కూడా చాలా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమి, చాలా మీకు చెప్పాను కదా మా జీవిత సాక్ష్యం, చాలా తిండి లేని రోజుల నుంచి వచ్చిన వాళ్ళమి. కానీ ఈ రోజున దేవుడు మాకేది కావాలో అవన్నిటినీ సమకూర్చాడు. ఈ రోజుకి కూడా ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు ఆయన. ఈ దేవుడి గురించి ఇంత గట్టిగా నేను చెప్పగలగడానికి గల కారణాలు ఏంటంటే అలాగా ఆయన మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. ఒక సన్నివేశం మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. నిద్ర వస్తుంది ఎవరికైనా? వింటున్నారా? వినండి. ఒక సన్నివేశం చెప్తాను, వినండి. 2009లో మే నెల 26, 27, 28 3 రోజులు కొంతమంది టీచర్స్ సెలవులు. అప్పుడు మే నెలలో వాళ్ళు ఏమన్నారంటే ఏజెన్సీ ఏరియాకి సువార్తకి వెళ్దామని ఒక వైజాగ్ సంబంధించిన ఆయన చెప్పాడు. మా పాస్టర్లతో చెప్పి మీ సంఘాల్లోంచి కూడా కొంతమందిని తీసుకురండి, ఒక 40 మంది దాకా మేము వెళ్దాం, దానికి కావలసినటువంటి ఛార్జీలు, దానికి కావలసిన ఫుడ్ టీచర్లుగా మేమంతా చేసుకున్నాం, అయితే సువార్త చెప్పగలిగిన వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి మా టీం దాకా తీసుకొస్తే అప్పుడు మేము వెళ్ళాం. సుమారుగా 40 మంది దాకా వెళ్ళాం. మేము ఉదయాన్నే 5 గంటలకు లేచి ఫస్ట్ బస్కి అనకాపల్లికి వెళ్ళి ఎక్కాం. ఏజెన్సీకి వెళ్ళడానికి నర్సీపట్నం బస్సు ఎక్కాలి. నర్సీపట్నంలో దిగ్గానే అప్పటికే ఈ బస్సు ఎక్కి రావడం లేట్ అవ్వడం వల్ల 8:30, 9 అయిపోయింది. అప్పుడు మమ్మల్ని వైజాగ్ నుంచి ఒక గైడ్ తీసుకెళ్తున్నాడు. ఆయనతో అన్నాం, ఇక్కడ 9 అయిపోతుంది కనుక బ్రదరు బ్రష్ చేసి ఏదైనా తినేద్దాం, టిఫిన్ ఏదన్నంటే ఆయన అన్నాడు, లేదు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడే ఇంకో గంటలో బస్సు వస్తే వెళ్ళిపోతాం, అక్కడే టిఫిన్లు రెడీ చేశారు, మధ్యాహ్నం భోజనాలు అక్కడే ఉంటాయి, అక్కడ తిందాం అన్నాడు. అనగానే సరే అని చెప్పి ఇక అక్కడిది వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము ఆ బస్సు వచ్చేదాకా ఆగి బ్రష్లు చేస్తే 10:30కో 11కో వచ్చింది బస్సు. ఎక్కిన తర్వాత అది ఆ కొండల మేంచి తీసుకెళ్ళింది, ఆ ఘాటిల మీద ఎక్కించి తీసుకొని వెళ్ళి ఒక ఊరు దగ్గరికి వెళ్ళాక ఆ ఊరిలో ఆపి ఇక్కడి నుంచి బస్సు వెళ్దు, ఇక్కడి నుంచి మీరు నడుచుకొని వెళ్ళడమే అని చెప్పారు. చెప్తే అక్కడ 1:30కి దిగింది బస్సు. 1:30 దిగిన తర్వాత కొన్నిసార్లు ఫోన్లు పనిచేయవు అక్కడ. కానీ ఆ గైడ్ని అడిగితే ఏమన్నాడంటే, నేను కనుగొన్నాను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఊరికి రామంట, ఇంకో దారిలోంచి వెళ్తాం, అందుకని ఈ ఊరిలో సువార్త ప్రకటించి పోదాం అన్నాడు. అనగానే మళ్ళీ మేము తెచ్చిన మూటలన్నీ కొండోళ్ళ ఇంటి దగ్గర పడేసి మేము మెగాఫోన్ పట్టుకొని ఆ చిన్న గ్రామం ఉంటే సువార్త ప్రకటిస్తున్నాం. అలా ప్రకటించేలోగా మేము ఏ ఇంటి దగ్గర అయితే ఈ బ్యాగులన్నీ పెట్టామో ఆ కొండావిడ ఒక 4 కేజీల బియ్యం గబగబా పోసేసి వండేసింది. సువార్త చెప్పుకొని వచ్చేసప్పటికి అన్నం వార్చేసింది, పప్పు కలుగుతుంది, పప్పు ఏదో వండుదామని. ఈలోగా వచ్చిన వెంటనే ఆవిడ భాషలో అంటుంది, బాబు కొంత పప్పు కొంత అన్నం తినండి అంటుంటే మా గైడ్ కోపపడిపోయి, నేను ఎవడు ఉండమన్నాడమ్మా, నువ్వు మాతో చెప్పాలి కదా, నువ్వు ఎందుకు ఉండవు అని గడవాడితే తిమోతని అన్నాడు, ఎందుకు బ్రదర్ ఆవిడ మీద అలా కోపడతారు, ఆవిడకి మనం ఎవరో చెప్పలేదు, ఆవిడెవరో తెలియదు, మనం ఎవరో తెలియదు, కానీ ఆవిడ అలా చేసిందంటే దేవుడే ప్రేరేపించాడేమో ఆవిడ్ని, అందుకని ఆవిడ మీద కోపడొద్దు, పప్పు ఉండొద్దని చెప్పండి, ఆ అన్నంలో కొంచెం గంజి కొంచెం ఉప్పు వేస్తే ఏదో విధంగా తిందాం, ఆవిడకి ఆశీర్వాదం వస్తుంది అనగానే ఆ గైడ్ ఒప్పుకోలేదు, ఎందుకంటే టౌన్ నుంచి వచ్చినాడు కదా. కానీ మేమందరం చిన్న ఆకులు, చిన్న క్యారేజ్ కప్పులు ఏవో ఇస్తే అందులో కొంచెం అన్నం వేసి ఉప్పు వేసి నీళ్ళు వేస్తే తిన్నాం. ప్రాణానికి హాయిగా అనిపించింది ఎండాకాలంలో. ఆ ఎండకి అప్పటికే 1 గంట అలా అవుతుంది. అలా అయిన తర్వాత ఈ మూటలన్నీ పట్టుకొని నెత్తి మీద పట్టుకొని ఆ ఘాటీలు ఎక్కెళ్తుంటే మీరు నమ్మరు, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళాం. ఎన్ని గంటలకి? ఆ గైడ్ అంటాడు, ఇంత దూరం అని తెలియదు బ్రదర్ నాకు అంటున్నాడు. తెలియలేనాడు మాట్లాడకుండా ఊరుకోవాలి కదా. అయితే ఒకవేళ ఆవిడే కనుక మాకు ఆ గింజన్నం పెట్టకపోతే, ఆవిడే కనుక అన్నాన్ని మాకు కానీ పెట్టకపోతే ఖచ్చితంగా మేము సమస్యలు పడిపోతాం. అక్కడ కొనుక్కోవడానికి ఏం దొరకవు, తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. అలాంటి ఎడారుల్లో, అలాంటి అరణ్యాల్లో ఆవిడని ప్రేరేపించి దేవుడు మాకేమిచ్చాడు? అది ఏ ఆహారం, ఏ బిర్యానీ పెడితే ఏమవుతాం? ఈ రోజున క్రైస్తవులకి అందరికీ బిర్యానీలు అలవాటైపోయాయి, చిక్కులు అలవాటైపోయాయి. ప్రకాష్ గారు అంటారు, సిద్దిపేట ప్రకాష్ గారు, పాస్టర్ల యొక్క రోగాలన్నిటికీ దేవుడు రేపొద్దున విశ్వాసులే లెక్క అడుగుతాడట. ఎందుకని? వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబు చేసింది మీరు. అందుకని అయ్యగారు వస్తే కొంచెం బాగా తినాలని ఏపులు లేపి నూనెలు పోసి వాళ్ళని ఇంకా ఎక్కువగా మీరు చేస్తున్నారు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, వీళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీ హాస్పిటల్ పాలు చేస్తున్నాడు సేవకుల్ని. అందుకని దేవుని బిడ్డలారా, అయితే మాకు ఆ రోజున కొండల్లో లేకపోతే అరణ్యాల్లో దేవుడు మాకు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచిచ్చాడు. అది తిన్నా మేము సమస్యలు లేదు. కానీ ఆ అర్ధరాత్రి 12 గంటలకల్లా మేము వెళ్ళవలసిన ప్లేస్కి నడుచుకుంటూ సెల్ లైట్లు వెలిగించుకొని అలా చేరుకోగలిగాం. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరు చెప్పారు ఆవిడికి వండమని?
దేవుడే చెప్పాడు. అందుకు నీకు దేవుడు ఆకలి తీర్చాలనుకుంటే ఏలియాకి కాకుల చేత పంపించినట్టుగా ఏ పూటకి ఏది ఇవ్వాలో నీకు దేవుడు సమకూరుస్తాడు. ఆయన నీకు ఇచ్చే దేవుడు నిన్ను కొదువులుంచే దేవుడు కాడు. ఆయన ఏ కొదువా నీకు ఉంచే దేవుడు కాడు. చదవండి మళ్ళీ 9వ వచనం. ఆయన యందు చెప్పాలి. ఈ వచనం మీ జీవితంలో నెరవేరాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? భయభక్తులు ఉంచుతున్నారు, కానీ మీకు చాలా కొదువులు కనబడుతున్నాయే. ఇల్లు కనబడుతుంది, పెళ్ళి కనబడుతుంది, అప్పు కనబడుతుంది, కారు కనబడుతుంది, మీరు ఇంకా మీ బుర్ర మీద ఎన్నో లక్షలు కనబడుతున్నాయి. మరి కొదువులు ఎప్పుడు తీరుస్తాడు? ఈ వాక్యం ఏంటంటే ఇలా చెప్తుంది ఏంటంటే, మళ్ళీ మీకు చెప్తున్నాను కూడా, నీకు అవసరమైన ప్రతిదీ దేవుడు తన మహిమైశ్వర్యంలోంచి నీకు ఇస్తాడు. నీకు అవసరం లేని దాన్ని తెచ్చుకొని పెట్టుకోకు. నీకు అవసరం లేని దాని గొప్పలు కొంతమంది దీని మీదే విశ్వాసం ఉపయోగిస్తారు. దేవుడు చూసుకుంటాడండి. నేను ఎవడనమన్నాడు ఆ మాట? నిన్ను అప్పులకి వెళ్ళిపోయి గొప్పలు చేసుకోమని దేవుడు చూసుకుంటాడని అనడానికి నీకు సిగ్గు ఉండాలి, నీకు భయం ఉండాలి. దేవుడిస్తే తీసుకో, దేవుడిచ్చిన దాన్ని అనుభవించు, దేవుడిచ్చిన దాన్ని కొదువు లేకుండా బతుకు. నువ్వు ఎగస్ట్రాలకు వెళ్ళిపోయి నువ్వు ఎగస్ట్రా ఖర్చులు చేసుకొని అది దేవుడి మీదకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయకు. అందుకని ఇక్కడున్న విశ్వాసులుగా మీ అందరికీ నేను చెప్పే మాట, సేవకులకి కూడా ఇదే మాట చెప్తాను. దేవుడిస్తే చెయ్యండి, దేవుడిస్తే తీసుకోండి. ఇవ్వకపోతే ఆయన వైపే చేతులు చాచి దాసుడు తన యజమాని తట్టు, దాసురాలు తన యజమాని చేతి తట్టు చూసినట్టుగా ఆయన తట్టు చూడండి. ఆయన మీ కొదువులన్నీ తీరుస్తాడు. అంతేగాని మీరు మీ సొంత ప్రయత్నాలతో మీ సొంత తెలివితేటలతో ఏదో చేసుకొని మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయండి అని అంటే అది దేవుడి తప్పు కాదు. ఈ వాక్యానికి ఉన్న నెరవేర్పు ఏంటి అంటే కనుక, నీకు ఏదైనా లేదు అంటే అది నీకు చెప్పండి, నీకు అక్కర్లేదు అని అర్థం. అక్కర కలిగిందంతా ఆయన చూసుకుంటాడు. ఆయన నీకు అక్కర్లేని దాన్ని ఆపుతాడు. అది అక్కరగా అనుకోవద్దు, అది కొదువు అనుకోవద్దు. ఎందుకో దేవుడు నాకు అక్కర్లేదు కాబట్టి ఇవ్వలేదని నువ్వు ఫీల్ అవ్వాలి. అది జాబ్ కావచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. అందుకని ఈ మెలకువ, ఈ విశ్వాసం మీకు ఉండాలి. ఆయన రుచి చూసిన బిడ్డల జీవితాల్లో దేవుడు 1 సిగ్గుపడినవాడు, 2 చెప్పాలి కొదువు ఉండనివ్వడు. మీకు కొదువులుగా అనిపించేవన్నీ కొదువులు కావు, అవి మీకు అక్కర్లేనివి. అందుకే అన్న ఏమని పెట్టాడు షాప్ దగ్గర? మీకు మీకు దొరకంది ఏదైనా ఉందంటే మీకు అక్కర్లేదని అర్థం. మీకు అక్కర్లేనివి ఏవి ఇక్కడ దొరకవు. దేవుడి దగ్గర కూడా మీకు అక్కర్లేనివి ఏవి దేవుడి దగ్గర దొరకవు. ప్రభువా ఉపవాసం ఉన్నాను నాయన, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నేను చాలా రోజులు బట్టి ఉన్నానంటే నీవెన్ని గింజుకో, నీకు అక్కర్లేనిది దేవుడు నీకు ఇవ్వడు. నీకు ఇవ్వలేదు అంటే అర్థం నీకు అక్కర్లేదని అర్థం. అది కొదువు కాదు. అందుకని ఈ విషయాలు మీరు గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాను. 3వ తలంపులోకి వెళ్దాం. చదువుతున్నాను 34వ కీర్తన 10వ చరణం. సింహం పిల్లలు ఒకసారి లేచి నిలబడతారా? లేచి నిలబడండి. వినడానికి అలసిపోతున్నారు కదా? అలసిపోలేదా? 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. నేను ఆగేదాకా ఆపమన్నదాకా చెప్పండి. చాలు మీ గొంతులు ఎండిపోతాయి. కూర్చోండి. ఎందుకంటే నాకు టీచింగ్ చేసే అలవాటు ఉంది. వింటున్నారో వినలేదో, ఎక్కుతుందో లేదో నాకు అర్థమైపోద్ది. అందుకని గంట కంటే ఎక్కువ వినలేరు. ఇప్పటికే గంట దాటిపోయింది కాబట్టి ఈ చిన్న ఎక్సర్సైజ్, ఈ 2 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. 2 కాదు 3 చెప్పాలి కదా. ఎన్ని చెప్పాను ఇప్పటికి? మొదటిది సిగ్గుపడినవాడు. నువ్వు నమ్ము, నీ పిల్లల విషయంలో కానీ నీ విషయంలో కానీ దేవుడు నీ బ్రతుకులో సిగ్గుపడినవాడు. అది నువ్వు ఖచ్చితంగా నమ్ము. 2వది ఏం చేయనివాడు? కొదువేమీ ఉండనివ్వడు. కొదువులు ఉన్నాయి కదని మీరు అనుకోవద్దు. మీకు లేనిది ఏదైనా అది అక్కర్లేదని దేవుడు ఇవ్వలేదు అంతే. అది బిడ్డలే కావచ్చు, భర్తే కావచ్చు, పెళ్ళే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదేంటంటే మనుషులందరికీ అవసరమే కదా, అది అవసరమైంది కదా అంటే కాదు. నీకు దేవుడు ఇవ్వలేదు అంటే నీకు అవసరం లేదని అర్థం అంతే. ఇంకా అంతకుమించి నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. 3వది చెప్తాను 10వ వచనంలో. సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలి గొనును కానీ ఏం కొదువు ఉండదు చెప్పాలి. ఏ మేలు కొదువు ఉండదు. నీ బతుకులో మేలులకి కొదువు లేదు. విచిత్రంగా ఉంది కదా ఈ మాట. ఏ మేలు కొదువు లేదు అన్నాడు.
మీ జీవితంలో జరిగే ప్రతిదీ, మన అందరి బ్రతుకులో జరిగే ప్రతిదీ మేలే. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విధానంలో అర్థం చేసుకుంటే. చావు వచ్చిందా? మేలే. రోగం వచ్చిందా? మేలే. ఏమండి కష్టం వచ్చిందా? మేలే. ఏంటండి మీరు అన్ని మేలు అంటారంటే వాక్యం అలా చెప్తుంది, అంతే. వాక్యం చెప్తుంది ఏమని? ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి చెప్పాలి ఏ మేలు కొదువు లేదు అని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇంకో రెఫరెన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. రోమాపత్రిక 8:28 చదవండి. రోమాపత్రిక 8:28 చదువుతారా? ఏం జరగడానికి సమస్తం? ఏం జరగడానికి? సమస్తము సమకూడి అంటే అర్థం ఏంటి? మాట్లాడరా? సమస్తము అంటే అందులో ఏమున్నాయి? అన్నీ అంటే సమస్తం అంటే అందులో ఏమున్నాయి? సమస్తం అంటే అందులో కన్నీరు, దుఃఖం, వేదన, సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకోసం ఇస్తున్నాడు దేవుడు? మేలు ఆ వచనం అక్కడ అలా ఉంది. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అంటే నీ జీవితంలో జరుగుతున్న సమస్తం దేని కొరకు అమ్మా? దేని కొరకు? మేలు కొరకు అని వాక్యం చెప్తుంది. మరి నీ జీవితంలో జరిగేవన్నీ మేలు కొరకు జరిగితే ఏంటంటే ఆ కష్టం, ఏంటి ఆ దుఃఖం, ఏంటి ఆ వేదన? మరి అదెలా మేలుగా తీసుకోవాలి? వాక్యం చెప్తుంది నీ జీవితంలో జరిగే ప్రతిదీ మేలుకే అని చెప్తుంది. దాన్ని ఎలా అర్థం అవ్వాలో మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక పచ్చిమిరపకాయ తీసి తినండి అంటే మీకు ఎలా ఉంటుంది? మా కర్నూలు వాళ్ళు తింటారులేండి, రాయలసీమ వాళ్ళు తింటారు. ఏమండి ఆ తింటే ఎలా ఉంటుంది? మీకు కారంగా ఉంటుంది, తినలేరు. సరే, మీకు కొంత దోసుడు ఉప్పు తీసుకొచ్చి నోట్లో వేస్తే ఎలా ఉంటుంది? ఉప్పు అన్నీ ఊసేస్తుంటారు, అవునా? సరే, ఇంత చింతపండు తీసి నోట్లో పెట్టి నవ్వలమంటే నవ్వలేరు, అవునా? కానీ ఈ చింతపండుని, ఈ మిరపకాయని, ఈ ఉప్పుని ఏదైనా కూరలోని, పచ్చళ్ళలోని వేస్తే ఎలా ఉంటుంది? చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కలిపి తింటే ఎలా ఉంటుంది? వేరు చేసి తింటే ఎలా ఉంటుంది? చెప్పరే? కలిపి తినేటప్పుడు చిన్న ఉప్పు తక్కువ వస్తే ఏమంటావు? కారం తక్కువ వస్తే ఏమంటావు? వేరు చేసి తింటే ఏమంటావు? అబ్బబ్బా అంటావు. కానీ కలిపి తింటే దేవుడికి ఆ టేస్ట్ తెలుసు కాబట్టే ఈ మిరపకాయ లాంటి కష్టం, ఈ చింతపండు లాంటి ఏడుపు, ఈ ఉప్పు లాంటి నష్టం నీ బ్రతుకులో కలిపి అన్నీ కలిపి నీ మేలు కోసం, టేస్ట్ కోసం చేస్తుంటే నువ్వేమంటున్నావు? చెప్పరే? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఆ అన్నిటిలోంచి దాన్ని వేరు చేసి బయట తీస్తున్నావు. అన్నిటితో కలిపి చూడలేదు, దాన్ని వేరుగా చూసేమంటున్నావంటే అమ్మో ఇది కారం అండి, అమ్మో ఇది పులిపండి, అమ్మో ఇది ఉప్పండి అంటున్నావు. అయితే దేవుడు వేరుగా చేసి చూడలేదు, నీ జీవితంలో దాని అంతటిని కలగొలుపుగా చూస్తున్నాడు. కాబట్టే అది నీకు మేలన్నీ దాకా దేవుడు దాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజున నీ కూతురు జీవితంలో, నీ కొడుకు బ్రతుకులో, నీ కోడల జీవితంలో ఇలాంటి మిరపకాయ లాంటి కష్టాలు వచ్చాయేమో, భర్తతో మీరు వేదన పడలేని, ఉప్పు లాంటి సహించలేనటువంటి బాధలు ఉన్నాయేమో, ఇవన్నీ వేరువేరుగా చూసి ఏంటండి మా బిడ్డ బ్రతుకు ఇలాగైపోయింది, ఏంటండి మా కూతురు కష్టం ఇలాగైపోయింది, ఏంటండి మా కొడుకు ఇలాగైపోయాడని ఒకవేళ నువ్వు వేదన పడుతున్నావేమో, కానీ నమ్ము, ఇవన్నిటినీ దేవుడు నీ మేలు కొరకే కలిపి జరిగిస్తున్నాడు. ఈ వాక్యం మీ ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోకూడదు. ఏ వాక్యం అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే నీ జీవితంలో జరిగే ఎవ్రీథింగ్, నీ జీవితంలో జరిగే ప్రతిదీ అది నీ మేలు కోసమే. ఇది మామూలు మాటలతో నేను చెప్పను, వాక్యంతో కలిపి చెప్తాను. యోసేపు మీద అన్నదమ్ములు కక్ష పెట్టారా? గోతులో తోసారా? తోసి గోతులోంచి మళ్ళీ తీసి అమ్మేశారా? అన్నదమ్ములు అలా పగబడితే ఎలాగండి? యోసేపు ఏం తప్పు చేశాడని? కుటుంబంలో ఆ కలహాలు ఎందుకు, ఆ నష్టాలు ఎందుకు మీకు తర్వాత అర్థమవుతుంది. వెళ్ళిన తర్వాత యోసేపుని పొతిఫర్ ఇంట్లో పనివాడిగా చేరుకున్నాడు. చేరిన తర్వాత ఆవిడ నిందలేసిందా? వేసింది. జైల్లో పెట్టించింది. ఇవన్నీ అయిన తర్వాత యోసేపు ఏ స్థాయికి వెళ్ళాడు? ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రి అయ్యాడు. వాక్యంలో ఉందండి, అది మీ బైబిల్లో ఉందా? దాన్ని మీరు నమ్ముతున్నారా? అయితే యోసేపు జీవితంలో అన్నదమ్ములు కనుక కక్ష పట్టకపోతే, అమ్మకపోతే ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ దగ్గర ఉంటాడు. ఆ స్థాయి వస్తుందా? ఆ మేలు జరుగుతుందా? ఇప్పుడు ఆ మేలు జరగాలంటే ఏమి రావాలి? చెప్పాలి.
కష్టం రావాలి, నిందలు రావాలి, అవమానాలు రావాలి. ఇవన్నీ యేసేపు జీవితంలోకి వచ్చాయి కాబట్టే ఇప్పుడు యేసేపు ఏం పొందుతున్నాడు? మేలుని అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఊరికనే మీకు చెప్పట్లేదు. ఈ మాటలు ఏదో మిమ్మల్ని ఉత్తేజపరచడానికి నేను చెప్పట్లేదు. మీ జీవితంలో కూడా దేవుడు అనుమతించే ప్రతిదీ మీ మేలు కోసమే. మీకు తెర వెనక ఏం జరుగుతుందో తెలియదు, కానీ అది తెలిసిన దేవుడు మీ జీవితంలోకి దాన్ని అనుమతించాడు. కాబట్టే మీరు నిబ్బరం కలిగి ఉండండి. దేవుడు నా జీవితంలో జరిగించే ప్రతి దానిని మేలు కొరకే జరిగిస్తుంటాడు. సేవలో కూడా కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు వస్తాయి. ఒకరికి వెంటనే బాగోదు, మళ్ళీ వాళ్ళకి ఇంకో కష్టం వస్తుంది. ఆ విషయాలన్నీ సేవకుని విన్నప్పుడు గుండెకి చాలా బాధ అనిపిస్తుంది. అయితే వినండి జాగ్రత్తగా, దేవుడు అనుమతి లేకుండా తల వెంట్రుక కూడా నేలను రాలదు. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఏది మన బ్రతుకులోనికి రాదు. ఒకవేళ వచ్చింది అంటే దాని వెనక ఏదో మేలు ఉందన్నది మీరు మర్చిపోకూడదు. మేలు కోసమే సమస్తం ఆయన సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏం కొదువు ఉంచుడైనా, ఏ మేలు ఆయన నీకు కొదువుంచే దేవుడు కాడు. ఈ వచనాలు, ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. ఎందుకనంటే దేవుడు ప్రేమించే వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి, ఆయన రుచి చూసిన వారి జీవితంలో ఏం జరగనివాడు, ఆయన సిగ్గుపడినవాడు, కొదువుంచడు. ఏ మేలు నీకు కొదువు లేకుండా ఆయన చేస్తాడు. అంటే నీ బ్రతుకులో జరిగేదంతా దేనికోసం చెప్పాలి? మేలు కోసమే. మేలు కోసమే. పాటలు పాడుతాం, మేలు కోసమే అన్నీ జరిగించి యేసయ్య అంటావు. నిజంగా నీకు మనస్ఫూర్తిగా పాడిన పాట కాదు అది. ఒకవేళ పాడిన పాట అయితే అది నిజంగా నీ మనసులో నుంచి వచ్చిన మాట అయితే ఎలా అను, నీకు జరిగే ప్రతి దాని వెనక ఏముంది? మేలే ఉంది. రోగం ఉందా? జబ్బులున్నాయా? సమస్యలున్నాయా? అయితే వాటన్నిటి వెనక మీకేముంది చెప్పాలి. ఇలాంటప్పుడే సాతాను వచ్చి అంటాడు, పారిపోతావు చర్చికి బైబిల్ పెట్టుకొని, పారిపోతావు పాస్టర్ రాగా వెనకాల, వెనకాల పులి వీసుకుంటావు, చూడు నీకు ఎన్ని కష్టాలు వచ్చాయని. సాతాను అలా అంటున్నప్పుడు, సాతానా నీకు తెలియదు, ఇది కష్టం కాదు, నా దేవుడు నాకు పంపిస్తున్న బహుమానం అని చెప్పాలి. చెప్పగలరా? చెప్పే ధైర్యం ఉందా? ఏమండి, ఒకవేళ సాతాను నీ హృదయంలో పెట్టే ప్రేరేపణని వినలేదని పక్కింటో కావడం వచ్చేస్తుంది. వచ్చేమంటదంటే, ఏమమ్మా ఎవరికి రాని కష్టం నీకే వచ్చి పడిపోయింది అని ఇంకోటి సానుభూతి చెప్తారు. వీళ్ళందరూ దెయ్యాలు. దేవుని నమ్మిన వాళ్ళు కాదు వీళ్ళు. దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచిస్తే వీళ్ళు దెయ్యాలే. వాళ్ళు మిమ్మల్ని చెడదీయడానికి, మిమ్మల్ని చెరపగొట్టడానికి, చెరపట్టి తీసుకుపోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతారు. అప్పుడు మీరేం చెప్పాలంటే, మీకు తెలియదర్రా, మీరు తెలియక అలా మాట్లాడుతున్నారు, దీని వెనక దేవుడు నాకు ఆశీర్వాదమే పంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీ జీవితాల్లో, మన జీవితాల్లో జరిగే సమస్తం దేని వెనక? మేలు కోసమే సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఏం చెప్పాను ఇప్పటికీ? చెప్పాలి. 3 సంగతులు చెప్పాను. నువ్వు దేవుని రుచి చూస్తే ఏ మేలు కొదువు ఉంచడు. ఇది 3వ తలంపు. 4వ తలంపు చెప్తాను రండి. 4వ తలంపు ఏంటంటే గనక, ఆయన ఎముకలు విరగనివ్వడు. ఎముకల్ని విరగనివ్వడు. జాగ్రత్తగా వింటారా? చదువుతున్నా చూడండి, 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ, ఇది బాగానే ఉంది అంటే స్విచ్ ఆల్కు, ఏం చెప్పాను? ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనా విరిగిపోదు అని చెప్పాడు. ఏమండి, ఎన్నిసార్లు మనం పడిపోతే ఎముకలు విరగలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, కట్లు కట్టించుకోలేదు. ఇదేం వచ్చినవండి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది యేసుప్రభువు వారికి ఇచ్చిన ప్రవచనం. ఇది మెస్సియా కీర్తన అంటారు. మెస్సియా ఎముకలు దేవుడు విరగనివ్వలేదు. అయితే ఆ వచనం మనకే వర్తిస్తుంది. యేసుప్రభువు వారు దేవుడికి ఏకైక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. మనమందరమే పాస్టర్ గారు, మనమందరమే ఆయనతో పాటు సహవారసులవి. యేసుక్రీస్తు పెద్ద కొడుకు అయితే మనం అందరం చిన్న కొడుకులవి. యేసుక్రీస్తుకి వర్తించిన ఈ వచనం, ఈ ప్రవచనం, ఈ మాట మన జీవితంలో కూడా నెరవేరుతుంది, మనకి కూడా వర్తిస్తుంది. మన ఎముకలు కూడా ఆయన ఏం చేయడు? విరగనివ్వడు. అయితే పడిపోతే ఎముకలు ఇరగవని అర్థం కాదు దీని మీనింగ్.
పడిపోతే మన ఎముకలు విరగకుండా కాపాడుతాడని దూకమని కాదు దీని మీనింగ్. మరి ఏంటి దీని అర్థం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సరే మీకు చెప్తాను. కాలు కానీ చేయగానే విరిగిపోతే విరగలేని నేను స్ట్రైట్గా నిలబడ్డాను. విరిగిపోతే ఇలా నిలబడగల్లా? ఏమవుతాను చెప్పాలి? వంగిపోతాను. ఆ విరిగిపోతే స్ట్రైట్గా నిలబడలేను, నేను వంగిపోవాల్సి వస్తుంది. అయితే దీని మీనింగ్ ఏంటంటే ఇరిగిపోయేలాంటి పరిస్థితులు మీ జీవితంలోకి ఎన్నొచ్చినా, విరిగిపోయే పరిస్థితులు ఎన్నొచ్చినా మిమ్మల్ని దేవుడు వంగిపోకుండా నిలబెడతాడని అర్థం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతున్నాయి నా మాటలు? కష్టాలు వస్తాయి, మీరు వంగిపోయి కృంగిపోయి ఇక నిలవలేమేమో అనుకున్నంత శ్రమలు మనకు వస్తాయి. అయితే ఆ శ్రమల్లో ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన నిటారుగా నిలబెడతాడు, వంగిపోనివ్వడు, కృంగిపోనివ్వకుండా ఆయన నిలబెట్టే దేవుడు. కొన్నిసార్లు కొన్ని కష్టాలు చూస్తున్నప్పుడు ఇక నిలబడలేమేమో అనుకుంటాం, కానీ వచనం ఏమంటుందంటే ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరగనివ్వడు. ఒకటి విరిగినా మనం నిలబడలేం, ఒకటి విరిగినా ఆ బాధకి మనం తట్టుకోలేం. అయితే అలాంటి కష్టాలు బాధలు మనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మన బతుకులోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే విరిగిపోయినడు వంగిపోయినట్టుగా మనల్ని వంగిపోకుండా ఏం చేస్తాడు? ఆయన చెప్పాలి, ఆయన నిలబెడతాడు. అది ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం. వింటున్నారు నా మాటలు? జాగ్రత్తగా వినండి. మీకు కూడా అందరికి వచ్చే శ్రమల కంటే ఎక్కువ శ్రమలు వస్తాయి. మీకు కూడా అందరికి వచ్చే నష్టాల కంటే ఎక్కువ నష్టాలు కలుగుతాయి. మీకు కూడా అందరికంటే ఎక్కువ శోధనలు వస్తుంటాయి. అయితే ఆ శోధనలో కూడా మీరు సడిలిపోకుండా, వడిలిపోకుండా, వెనకకుండా, వంగకుండా ఆ దేవుడు ఏం చేస్తాడంటే మీ విశ్వాసాన్ని కాపాడుతాడు, మిమ్మల్ని నిలబెడతాడు. అలా నిలబెట్టే సత్తువ, అలా నిలబెట్టే శక్తి ఆ పరమందున్న దేవుడు మీకు ఇస్తాడు. యేసుక్రీస్తు శ్రమల గుండా వెళ్ళాడు, సిలువలో వేలాడాడు, సిలువ శ్రమలు అన్నీ వచ్చాయి, కానీ ఆయన ఎముకలు ఏమీ విరగనివ్వలేదు. మనకి కూడా అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలన్నింటిలో ఏం చేస్తాడంటే మనల్ని వంగకుండా నిటారుగా నిలబెడతాడు. పౌలుకి కంటు జబ్బు ఉంది, కానీ సేవ ఆగనివ్వలేదు. పౌలుకి శరీరంలో ముళ్ళుంది, కానీ దేవుడు ఎక్కడ సేవని ఆటంకపరనివ్వలేదు. నా కృప నీకు చాలునని ఆయన బలాన్నిచ్చి ఏం చేశాడు? చెప్పాలి, నడిపించాడు. ఈరోజు దేవుని సేవకులారా, మీలో ఉన్న బలహీనతలు బట్టి కానీ, మీ ముందున్నటువంటి స్థితిగతులు చూసి కానీ మీరు వంగిపోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నిలబెట్టే దేవుడు మీతో ఉన్నాడు. ఈ ప్రవచనం మీకే, ఈ వాగ్దానం మీకోసం ఇచ్చాడు. ఆయన మీ ఎముకలను విరగనివ్వడు, వాటిలో ఒక్కటి కూడా ఆయన విరగనివ్వడు. ఆయన కాపాడే దేవుడు గనక మీరు నిలబడాలని కోరుతా ఉన్నాను. నా గురించి చెప్తాను, వినండి జాగ్రత్తగా. నలుగురు అన్నదమ్ములు ఒక అక్కన్నాం కదా. నేను 2000లో నమ్ముకున్నాను దేవుణ్ణి, ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరం 12వ నెలలో నమ్ముకున్నాను. అయితే 2001 సంవత్సరం 4వ నెల 27వ తారీఖున మా అక్కకు బాబు పుట్టాడు. 4వ నెల 27వ తారీఖుని, అంటే నేను నమ్ముకున్నటువంటి 5 నెలలు ఇంకా పూర్తి అవ్వకుండానే ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ బాబుకి 6వ నెల అంటే జూన్ మాసం వచ్చేటప్పటికి ఒక నెల గడిచింది. నెల గడిచిన తర్వాత జూన్ మాసం అవుతుంది. మా అక్క అన్నది నెల రోజులైంది బాబుకి, నెల 15 రోజులు. మా అక్క ఏమందంటే, మా ఊర్లో అప్పుడు చర్చి ఉండేది కాదు, పై ఊరికి చర్చికి వెళ్ళాలి. మా అమ్మమ్మ, నేను, మా అమ్మ, మా ఇంట్లో నమ్ముకున్న వాళ్ళమి. మా అక్కకు కూడా దేవుడి మీద అంత విశ్వాసం ఉండేది కాదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయమనేది అంతే. అయితే అప్పుడు మా అక్క ఏమన్నదంటే, ఒరే చర్చికి వెళ్ళి నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అంటే, అప్పుడు మా అమ్మమ్మ మేమందరం చర్చికి వెళ్ళాం. 7వ నెల 1వ తారీఖున, 7వ నెల 1వ తారీఖు అంటే 2 నెలలు మా అక్కకు బాబు పుట్టిన తర్వాత మేమందరం చర్చికి వెళ్ళాం. ఆ రోజు 7వ నెల 1వ తారీఖున చర్చిలో ఉన్నాం అందరివి. చర్చిలో ఉండగానే చర్చి దగ్గరికి కబురు వచ్చింది. ఏమని కబురు వచ్చిందంటే మా అక్క చచ్చిపోయిందని. ఆ బాబుకి స్నానం చేయించింది, తను స్నానం చేసింది, పొరటాలుగా పచ్చిని తిని బిడ్డకి పాలు ఎడుతూ పక్కన అలాగున బిడ్డ మీద ఒరిగిలిపోయిందట. మా అమ్మ రాలేదు చర్చికి, చంటిపిల్ల తల్లని. అప్పుడు ఊపిరాడకపోతే పిల్లడు ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తుంటే మా అమ్మ అన్నది, ఏమే పక్కనెట్టుకుని నన్ను అలా ఏడిపిస్తున్నావు అని పక్క రూమ్లోంచి చెప్తుంటే ఆడికి ఊపిరాడక ఏడుస్తుంటే అప్పుడు మా అమ్మ ఏంటి దగ్గరుండి ఏడిపిస్తుందని వచ్చి ఆ అక్కని ఇలా చేసేసరికి బాడీ అంతా తడిచిన ముద్దలాగా చెమటలు పట్టేసాయట. అమ్మో అని చెప్పి అక్కని అలా ఒత్తిగించి ఆ బిడ్డని ఎత్తుకునేసరికి ఆడికి ఊపిరాడలేదు. అప్పటికే 2 నెలల పిల్లడికి
బయటికి తీసుకొచ్చి ఆ పిల్లల్ని మా అమ్మ అన్నది, అమ్మో నా కూతురు చచ్చిపోయింది అనగానే ఇరుగోలు పొరుగోలు అందరూ వచ్చారు. రాగానే ఆవిడని బయటికి తీశారు. తీయగానే చచ్చిపోయి ఉంది. జబ్బు లేదు, జ్వరం లేదు, రోగం లేదు, ఏమీ లేదు. స్నానం చేసి కడిగిన ముత్యంలాగా బిడ్డకి పాలిస్తూ అలా చనిపోయింది. అప్పుడు చర్చి దగ్గరికి కబురు వచ్చింది, మీ అక్క చచ్చిపోయిందని. అప్పటికి నేను క్రైస్తవుడిగా నా వయసు 6 నెలలు, దేవుణ్ణి నమ్ముకొని 6 నెలలు క్రైస్తవున్నప్పటికీ అప్పటికి ఈ కష్టం మా ఇంట్లోకి వచ్చింది. అప్పుడు మా పెదనాన్నలు, పెద్దమ్మలు, మా ఇంటివారు, మా చుట్టాలున్న బంధువులు అందరూ వచ్చేసారు. వచ్చి ఈలోగా అక్క చచ్చిపోయిందని వాళ్ళ అత్తవారికి అందరికీ కబుర్లు పెట్టారు. అందరూ వస్తే ఇదే మాట, యేసుప్రభు అందరికీ అచ్చురాడట. యేసుప్రభు అందరికీ అచ్చొచ్చే దేవుడు కాడు. మీ విలువేలుపు దేవుడు వెంకటరమణమూర్తిని వదిలి, మీ విలువేలుపు దేవతలు వదిలిపెట్టి ఆ దేవుళ్ళలోకి వెళ్ళడం వల్ల మీకు కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది అని అందరూ అదే మాట, అందరూ అదే మాట. కానీ ఆ రోజుకి ఈ రోజుకున్నంత వాక్యం మాకు తెలియదు, వాక్యంలో ఎంత లోతు మాకు తెలియదు. కానీ ఆ రోజు కూడా మా విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. ఈ రోజు కూడా మీ ముందు ఇలా నిలబడడానికి, ఇలా నిలబడి మాట్లాడడానికి కష్టాలు లేక మాట్లాడట్లేదు. మాకు కూడా గుండెని కోసే ఎన్నో కష్టాలు ఉన్నాయి, గుండె పగిలేలాంటి ఎన్నో వ్యాధులు ఉన్నాయి. కానీ ఆ వ్యాధులన్నింటిలోనే దేవుడు నిలబెడుతున్నాడు. అన్ని వ్యాధుల్లో కూడా దేవుడు నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ముందున్న మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, కష్టాలు రాగానే కృంగిపోకండి, కష్టాలు రాగానే ఎందుకు వచ్చాయని ఏడవకండి. కష్టాలలో కూడా నిలబెట్టే దేవుడు ఉన్నాడని దేవుడి వైపు చూడండి. ఆయన మిమ్మల్ని నిలబెట్టుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు నా కోసమే చెప్తాను వినండి. నాకు ఎన్ని రోగాలు ఉన్నాయో నా శరీరంలో, ఆ రోగాల లిస్టు చెప్తాను వినండి జాగ్రత్తగా. ఎందుకంటే నా మీద జాలిపడడం కోసం చెప్పట్లేదు. అన్ని రోగాలలో కూడా దేవుడు ఎలా నిలబెడతాడో చెప్తాను మీకు. నాకు చాలా ఫుల్ షుగర్ ఉంటుంది, ఎప్పుడు హైలో ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా, రాత్రి ఎవరో చెప్తున్నారు ఏసరావుకి ఎవరికో షుగర్ ఉందని. ఏం భయపడొద్దు, షుగర్ కాదు కదా, దాని బాబు వచ్చినా మన దేవుడి భూమి మీద మన అవసరం లేదనుకుంటే తీసుకుపోతాడు. ఒకవేళ మన అవసరం ఉందనుకుంటే ఎన్ని రోగాలు వచ్చినా భూమి మీద ఉంటాం, అందులో ఏ డౌట్ లేదు. నాకు కూడా ఫుల్ షుగర్ ఉంటుంది. ఆ షుగర్ ఎలాంటిదో మా ఇంట్లో ఎవరికి తెలియదు, మాకు ఆ షుగర్ గురించి అస్సలు తెలియదు. కానీ అలాంటి రోగాన్ని దేవుడు బహుమానంగా నా శరీరంలో పెట్టాడు. అది వచ్చిన తర్వాత నాకు ఇంకొక ప్రాబ్లం వచ్చింది, వెన్నుపూసకి స్పాండిలైటిస్ అంటారు. మీరు ఎప్పుడైనా మెడకిలాగా బెల్ట్లు పెట్టుకున్న వాళ్ళు చూసారా? ఎందుకది? మెడకి అది స్పాండిలైటిస్ వచ్చాయన్నమాట. అది ఇలా తిప్పకూడదు అలాగ ఉంటే అది ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి జబ్బు నా వెన్నుపూసకు వచ్చింది. ఆ వెన్నుపూస ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు నిలబడితే కనుక అది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇగో ఇలా గట్టిగా మాట్లాడితే అది ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. కానీ దేవుడు తన కృపనిచ్చి బలపరుస్తాడు. ఇగో నేను వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా ఏకగ్రీవంగా తిరుగుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. ఇది నా శక్తి బలం కాదు, నన్ను వాగ్దానం చేసి నిలబెట్టిన ఆ వచనమే. అందుకని ఆయన ఎరగనివ్వడు. అంత మాత్రమే కాదు, నాకున్న ప్రతి జాయింట్కి కూడా పెయిన్ ఉంటుంది. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. మీలో కూడా చాలామందికి తెలుసు. అవి చాలా నొప్పి ఉంటాయి, ఒక మెట్టు నుంచి మెట్టుకి ఎక్కలేం. కానీ ఆ దేవుడి కృప ఏం చేస్తుందంటే బలాన్ని, శక్తిని ఇస్తుంది. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులవి. తర్వాత నాకు ఎన్ని రోగాలు రాగానే పెద్ద డాక్టర్లు పరీక్షలు చేశారు. వాళ్ళు చేసి చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి మనిషిలో కూడా యాంటీబాడీస్ ఉంటాయి. తెలుసా? ఏంటి చేసే పని ఏంటి? అవి చేసే పని ఏంటి? వ్యాధి నిరోధక శక్తిని అవి ఉంటాయి. బయట నుంచి ఏది మనలోకి రాకుండా, దాడి చేయకుండా అవి కాపాడుతుంటాయి అన్నమాట. అలా ప్రతి మనిషికి ఉంటాయి. మీకు తెలియాలి ఈ విషయాలు కూడా. క్యాన్సర్ అంటే 24 గంటల్లో ఒక మనిషి మీద 17 సార్లు అటాక్ చేస్తుందట రోజులో. 24 గంటల్లో బయట ఉన్న క్యాన్సర్ నీ లోపలికి రావడానికి 17 సార్లు సగటున నీ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుందట. అయితే నీ లోపల ఉన్న ఈ వ్యాధి నిరోధక శక్తి ఏం చేస్తుంది? దాన్ని రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అయితే ఇవి ఏం చేస్తాయంటే బయట వాటితో పోరాడి అలా గెలిచి చచ్చిపోతుంటాయి, మళ్ళీ కొత్తవి పుడుతుంటాయి లోపల. అవి చచ్చిపోగానే మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటుంటాయి. ఈ కొత్తగా పుట్టినవి కానీ లోపల ఉన్నా కానీ చేసే పని ఏంటంటే బయట నుంచి రానివ్వకుండా పోరాడుతాయి. అది అట్ల పని. అయితే నా బాడీకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, లోపల చచ్చిపోయినటువంటివి మళ్ళీ బతుకుతాయి కదా కొన్ని, అవి కొత్తగా పుడతాయి కదా. అయితే పాతగా ఉన్న ఏమనుకుంటాయంటే, కొత్తగా వచ్చిన వాటిని ఇవి బయట నుంచి వచ్చాయని ఆ లోపల ఉన్న వాటి కొత్తగా వచ్చిన వాటిని ఏం చేస్తాయంటే చంపేస్తుంటాయట. అర్థం అవట్లేదా? ఏమో అర్థమైనా అర్థం అయిపోయిన వినండి. ఏమంటే లోపల ఉన్నాయి ఏం చేస్తాయంటే, అప్పటికే బతుకున్నాయి, కొత్తగా పుట్టిన వాటిని ఏం చేస్తాయంటే ఇప్పుడు దాకా మనతో లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయంటే ఇవి బయట నుంచి వచ్చినవి అని చెప్పి లోపలగా కొత్తగా వచ్చిన ఆటలు, ఈ పాత ఆటలు ఏం చేస్తాయి? పాతవి పోరాడతాయి. ఆ పోరాటం నా లోపల ఎప్పుడు జరుగుతుంది. అందుకే నాకు ఫుల్ హీట్ ఉంటుంది, అందుకే నా బాడీ త్వరగా అలసిపోద్ది. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరిగితే మీకు ఎలా ఉంటుంది? మనశ్శాంతి ఉండదు. నా ఇంట్లో కూడా ఎప్పుడూ జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే కొత్తగా పుట్టిన వాటిని
ఈ పాతవి ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి. ఈ లోపల ఇవన్నీ కలిపి బయట ఆడితో పోరాడితే మనం ప్రశాంతంగా ఉంటాం. కానీ లోపలే కొట్టుకుంటే అప్పుడు ఇవన్నీ మెడికల్ భాషలో నాకు అర్థం కావు. డాక్టర్లు బొమ్మలు గీసి ఇది జరుగుతుందని చెప్పారు. దేవునికి స్తోత్రం అని చెప్పాను. ఎందుకని? అర్థం కానివి ఎన్ని జరిగితే మనకెందుకు? నా బాడీలో ఎన్ని జరుగుతున్నాయో ఏమవుతున్నాయో అన్నీ ఆయనకి తెలుసు. చోళాలి గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నావో మనకి తెలియవు, ఆయనకి తెలుసు. నా ఎముకల లెక్కంతా ఆయనకి తెలుసు. నాలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఈ నిబ్బరం మీకుంటే, ఇలాంటి ఛాలెంజ్ మీకుంటే, ఇలాంటి ఎన్ని స్థితిగతులు మీకు వచ్చినా దేనికి భయపడవలసిన అవసరం లేదు. నాకు డాక్టర్లు చెప్తారేమంటే, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి, మీకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, ఏది మీకు త్వరగా వచ్చిన అటాక్ అయిపోతుంది అని. వెళ్ళకుండా ఎంతకాలం ఉంటాం? వెళ్ళకుండా ఉండకుండా పని చేయకుండా ఎంతకాలం ఉంటాం? అందుకని ఇదే నిర్ణయం, ఇదే సవాల్. దేవుడు బలపరచకుండా నేను ఎంత కాపాడుకున్నా బ్రతకలేం. ఏ రోజైనా చావు వస్తుంది. ఆ చావు వచ్చిన రోజున ఆయన దగ్గరికి మనం వెళ్తాం. బతుకుడి కంటే చావే లాభం అనుకుని బతుకుతున్నా మనకి ఇలాంటివి ఏవైనా ఒక ఖాతరా, ఒక లెక్క. అందుకని నేను ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, అమ్మో వచ్చేసిందని బిగిలిపోకండి. ఏంటి నాకే ఇలాంటిది వచ్చిందని కింగుపోకండి. అది క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకో వ్యాధి వచ్చు, వచ్చింది ఏదైనా దానికంటే మించిన దేవుడు మనకున్నాడు. ఆయన దాని నుంచి మనల్ని కాపాడుకోగలిగిన దేవుడు ఉన్నాడు కనుక ఆయన్ని ఎముకలు ఏటిని విరగనివ్వడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన రుచి చూసావు కాబట్టి నిన్ను వంగిపోకుండా కృంగిపోకుండా చేస్తాడు. అంతే కనుక ఏ రోగం రాదని కాదు, ఏ రోగం ఉండదని కాదు దాని మీనింగ్. ఆయన నేను పడిపోయినా విరగనివ్వడని కాదు దాని అర్థం ఏంటి అంటే కనుక నువ్వు వంగిపోకుండా చేయవలసిన సేవ చేస్తూనే ఉంటావు, కృంగిపోకుండా జరిగించవలసింది జరిగిస్తూనే ఉంటావు. అలా నిలబెట్టే దేవుడు మన దేవుడు. నేను ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలను మీరు వింటే. ఇగో ఇందాక పాట పాడారు కదా నాగరత్నం గారని, వాళ్ళకి ఒకే ఒక కొడుకు. ఆ కొడుక్కి 24 సంవత్సరాల వయసు రాకమునిపే ఒక వ్యాధి వచ్చింది, మీకు చెప్పినట్టుగా క్యాన్సర్. రాగానే డాక్టర్ కాలు తీసేయాలన్నారు. తీసిస్తే నా కొడుకు బతికితే గుమ్మం దగ్గర ఉన్నా పర్వాలేదు, ముఖం కనబడితే చాలని కాలు తీయించారు. కాలు తీయించి నాకు క్యాన్సర్ తగ్గలేదు. వాళ్ళు అప్పుడే దేవుళ్ళలోకి వచ్చారు. ఆడికి ఆ జబ్బు రాబట్టికి వెళ్ళి దేవుళ్ళలోకి వచ్చారు, లేకపోతే రారు. ఈ రోజున వాళ్ళు రక్షించబడి నిజమైన దేవుళ్ళలోకి వచ్చి నిత్యజీవం కలిగిన దేవుళ్ళలోకి రావడానికి ఆ జబ్బే కారణమైంది. అందుకే నేను ఎప్పుడు ఇలా అంటాను, నీకు వచ్చే ఏ వ్యాధి అయినా అది మేలే. అది నువ్వు దేవుళ్ళో బలపడడానికి వచ్చిందే, అది నిన్ను కృంగదీయడానికి వచ్చింది కాదు. అందుకని యేసుప్రభువు వారు ఒక రోజున లాజరు కోసం మాట్లాడుతూ అంటాడు, ఆయనకు వచ్చిన మరణం, ఆయనకు వచ్చిన వ్యాధి దేవుని మహిమ కోసం వచ్చిందని చెప్పాడు. ఈ రోజున కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగేవి కొన్నివి దేవుడికి మేలుకరంగా ఉంటాయి, మహిమకరంగా ఉంటాయి, అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఈ వచనాన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఏం చెప్పాను? ఉన్నారా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఎముకల్లో దేనిని ఆయన విరగనివుడు. నెంబర్ 5 ఏంటంటే కనుక 22వ వచనం చదువుతున్నాను. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. అంటే ఆయన ఎవరిని అపరాధులుగా ఉండనివ్వడు. ఆయన ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన రుచి చూస్తే నిన్ను దేవుడు అపరాధిగా ఉంచడు. నిన్ను ఆయన ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు, పవిత్రుల గుంపులో ఉంచుతాడు, పవిత్ర సంఘంలో నిన్ను నిలబెడతాడు, పవిత్ర దేశంలోకి తీసుకెళ్తాడు, నిన్ను అపరాధిగా ఎంచడు. మీరేమో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంతమంది వస్తారో తెలీదు, చనిపోతారమ్మా మీరు ఎప్పుడైనా? శుభం కోరరా పెళ్ళికొడుకు అంటే తద్దినం ఎప్పుడు అడిగాడు అని అంటున్నట్టుగా అంటున్నారు మీరు. జాగ్రత్త వినండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణిస్తారా? మరణించరమ్మా? మరణిస్తాం. మరణించాక ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తాడట? మాట్లాడరేమండి? ఆకలేస్తుందా? మనల్ని ఎలా చూస్తాడు దేవుడు? ఆయన అపరాధులుగా వారిని ఎంచడు. అపరాధిగా ఎంచితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మరి నువ్వు మంచోడివా? మంచిగా బతుకుతున్నావా? మరి ఎలాగ దేవుడు నిన్ను అపరాధిగా ఎంచడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇదే క్రైస్తవ జీవితానికి మర్మం. ఈ కృపే అర్థం కావట్లేదు చాలామందికి. తప్పు చేసిన వ్యక్తివి, పాపం చేసిన వ్యక్తివి, మనం ఘోర పాపులవి. మనకి పాముకైతే తల్లో విషం ఉంటుంది, తేలికైతే, కానీ మనుషులైన మనకి నిలువెల్లా విషమే. విషపూరితమైన మనుషులు మనమేం మంచోళం కాదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక కూడా మనం మంచోళం కావు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు?
అపరాధులుగా ఎంచడట. అంటే పవిత్రంగానే చూస్తాడు, పరిశుద్ధులుగానే చూస్తాడు. కారణం ఏంటి? ఏం జరిగింది అని అంటే, నీ పాపాన్ని ఆయన మీద వేశాడు, ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఇది క్రైస్తవ సంఘానికి ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు. ఒకవేళ వీలైతే రేపు దీని గురించి ఇంకెక్కువ మాట్లాడుతాను, వినండి. ఇప్పుడు టైం అవుతుంది కనుక మీరు జాగ్రత్తగా వినండి. నీ పాపం పోవడానికి, నిన్ను పవిత్రపరచడానికి ఆయన ఈ రోజుకి చేసిన త్యాగం ఏంటో, ఈ రోజుకి చేస్తున్నటువంటి త్యాగం ఏంటో మీకు అర్థమైతే దాన్ని బట్టి దేవుని ఇలా అంటారు, ప్రభువా నిన్నేం అడగనయ్యా, చాలు, నువ్వు చేసింది నాకు చాలు, నీ కొరకు ఇక నేను బతుకుతానని ఒక తీర్మానంలోకి వస్తావు. ఇక నాకు అది ఇది అని కోరికలు నీకు రావు. ఇది కానీ నీకు అర్థమైతే నీ పాపం తీయటానికి, నీ పాపం పోగొట్టడానికి స్టిల్ ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వం మందు కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థమైతే, అందుకని వచ్చిన దావీదుకి బాగా అర్థమైంది కనుక ఆయన తన సేవకుల ప్రాణాన్ని విమోచిస్తాడు, వారిని ఎన్నడూ అపరాధులుగా ఎంచడు, ఆయన పవిత్రంగా ఎంచుతాడు. పాపులమైన మనకి, ఘోర పాపం ఉన్న మనకి, పాపపు హృదయంతో ఉన్న మనల్ని ఎలా చూడగలుగుతున్నాడు ఆయన, ఎలా భరించగలుగుతున్నాడు ఆయన? ఇప్పటికీ ఆయన అపరాధులుగానే చూడకుండా పవిత్రంగా చూడడానికి కారణం ఏంటి? అందుకనే దీంట్లోంచి పాడాడు పాట, అపరాధిని యేసయ్యా కృప చూపుమయ్యా. వాళ్ళకి అర్థమైంది, పాతకాలం వాళ్ళందరికీ అర్థమైంది కృప. ఆయన అపరాధిని ఎలాగా అపరాధిగా ఎంచకుండా పవిత్రంగా చేస్తాడో వాళ్ళు అర్థమైంది కాబట్టే అర్థవంతంగా జీవించగలిగారు. ఈరోజు మనకి అది ఇంకా అర్థం కాలేదు. అందుకని ఆయన రుచి చూసిన వారిని ఆయన ఏం చేయడు, అపరాధులుగా ఎంచడు. ఇక్కడ నువ్వు కన్ను మూస్తే దేవుడి దగ్గరికి వెళ్ళగానే దేవుడు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నా కుమారుడా రా నా రాజ్యంలోకి తీసుకుంటాడు. మంచిగా బతికావని కాదు, మంచి జీవితం జీవించావని కాదు, దీని వెనక దేవుడు పెట్టిన పెట్టుబడి, ఆయన చూపించినటువంటి కృప, ఆ కృపను బట్టే ఆయన నిన్ను తీసుకుంటాడు. అందుకని ఈ కృపా మహిమకు కీర్తి కలుగు చేయడానికి మనం బ్రతకవలసిన అవసరం ఉంది. మీరు 6 ఏళ్ళ బతికినా 100 ఏళ్ళ బతికినా ఈ లోకం మీద ఏదో ఒక రోజు కన్ను మూస్తాం. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ముందు, ఆయన సన్నిధిలో మనల్ని దేవుడు ఎలా చూస్తాడు? అపరాధులుగా చూస్తాడా? అపరాధులుగా చూడు. అంటే అపరాధం లేనట్టుగా, అపరాధం మనకు అంటనట్టుగా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అలాగనే మనల్ని చూస్తాడు. అలా చూసే కృప ఇది కేవలం మన భక్తిని బట్టి, నీతిని బట్టి కలిగింది కాదు. ఎవరిని బట్టి? ఆయన కృపను బట్టే కలిగింది. ఇది ఎలా ఉంటుందో మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇది ఎలా ఉంటుంది అంటే కనుక, నువ్వు కష్టపడలేదు కానీ జీతం నువ్వు తీసుకుంటావు, నువ్వు పని చేయు కానీ దాని ఫలం నువ్వు అనుభవిస్తావు. నేను చేయనిది ఏదో దేవుడు మనకి అంటగట్టి మనకి పరలోకంలో ఒక ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అలాంటి ప్రతిఫలం మనకు దేవుడు ఇస్తున్నాడు. అందుకని నేను ఎలా బతకాలి? ఎలా బతకాలి? చస్తే పరలోకానికి వెళ్తావంటే ఏమనాలి? చెప్పాలి. ఏమోనండి, ఏమవుతానో నాకే తెలియదు అంటున్నావంటే ఇది నీకు బాగా అర్థం కాలేదని. ఏమన్నాలో తెలుసా? అమ్మా పరలోకానికి వెళ్తావా అంటే నువ్వు తుళ్ళిపళ్ళు వేసి ఏమన్నాలో తెలుసా? బాబు 100కి 1000% వెళ్తానని చెప్పాలి. ఎంత? 100కి 1000. ఆ మాట విన్నవాడికి అవ్వాలి, అంతగా మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ వచ్చిన మీకు ఇస్తున్న హామీ ఏంటంటే, నువ్వు పరలోకంలో అపరాధిగా ఉండవు, దేవుని ముందు అపరాధిగా నిన్ను ఎంచడు, నిన్ను పవిత్రంగా ఎంచుతాడు. ఏంటండి, ఇంత చెడిపోయిన నన్ను, పాడైపోయిన నన్ను, నా బ్రతుకు బాగోపోయినా దేవుడు అపరాధిగా ఎంచడా అంటే ఎంచడు. అలా ఎంచకుండా చేయడానికి ఆయన చేసింది ఎంతో చేశాడు. అది ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ మీరు నిబ్బరంగా నిరీక్షణ మీకు ఏమై ఉండాలంటే, ఈరోజు కన్ను మూస్తే ఎక్కడుంటారు మీరు? చెప్పాలి. ఎంత శాతం? 100కి 1000% ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. ఉంటారా? అందుకని ఈ నిరీక్షణ ఇచ్చిదే ఈ వచనం. కాబట్టి ఆయన రుచి చూసిన వాళ్ళని సిగ్గుపడినవుడు, కొదువు ఉండనివ్వడు, ఏమేదు కొదువు ఉండనివ్వడు, ఎముకలు విరగనివ్వడు, అపరాధులుగా ఎంచడు. ఈరోజు ఈ కీర్తన చాలాసార్లు మీరు చదువుంటారు. ఈరోజు కూడా ఈ కీర్తనలో రుచి చూసిన వారి జీవితంలో జరగనివ్వని, జరగకూడని ఈ 5 సంగతులు దేవుడు నీ బ్రతుకులో కూడా జరగనివ్వడు. ఈరోజు అనేక సంఘాల నుంచి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ మందస చర్చిలో కూర్చున్నటువంటి మీ అందరికీ నేను చెప్పే ఒకే ఒక సత్యం, ఒకే ఒక మాట ఏంటి అని అంటే కనుక, నువ్వు రుచి చూస్తే చాలు ఇవన్నీ నీకు వర్తిస్తాయి.
నువ్వు రుచి చూస్తే చాలు, ఇవన్నీ నీ బ్రతుకులో దేవుడు జరగనిస్తాడు. ఇవి గాలి మాటలు కావు, ఇవేవో కాలక్షేపణ కోసం చెప్పే మాటలు కావు. ఈ మాట దావీదు తన అనుభవంలోంచి చెప్పిన మాటలు. ఈరోజు నా అనుభవాల్లోంచి కూడా కొన్ని మాటలు మీకు చెప్పాను, నా సాక్షుల్లోంచి కూడా కొన్ని అనుభవాలు మీకు చెప్పాను. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవంలోకి మీరు అందరూ వచ్చెదురుగాక. ఇలాంటి జీవితం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. సిగ్గుకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలని, ఏ మేలు మీకు కొదువు లేకుండా మీ కొదువులన్నీ తీర్చాలని, మిమ్మల్ని విరిగిపోకుండా నిలబెట్టాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ముగింపుకు వచ్చాం కనుక ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. ఇంత సమయం మీరు సుదీర్ఘంగా విన్నారు. సుమారుగా మీరు గంటల తరబడి దేవుని వాక్యం విన్నారు. మీకు ప్రారంభంలోనే చెప్పాను, సందేశం విన్న తర్వాత మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని. సందేశం విన్న తర్వాత మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి సిద్ధపడాలి. మోకరించండి. దేవా, నన్ను బలపరచడానికి నాతో చాలా మాటలు మాట్లాడావు. చిన్న కష్టం వస్తే వంగిపోతున్నాను, కృంగిపోతున్నాను, నాకే ఎందుకు వచ్చిందని భయపడిపోతున్నాను. నన్ను బలపరచడానికే ఈ మీటింగులు పెట్టావు, నన్ను నిబ్బరపరచడానికే ఈ సందేశాలు నాకు ఇచ్చావు. నాకు అర్థమైంది ప్రభువా, సేవలో నేను నిలబడతాను నాయనా, నా ఇంట్లో నేను నిలబడతాను. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా, ఎలాంటి కష్టం నాకు ఎదురొచ్చినా, ఎలాంటి శ్రమలు నాకు ఎదురొచ్చినా నేను నిలబడతాను ప్రభువా. వచ్చే కష్టం ఏదైనా అది నా మేలు కొరకే. మిరపకాయ లాంటి కష్టం కారం కావచ్చు, చింతపండు లాంటి పులుపు అవ్వచ్చు, ఎలాంటిదైనా దేవా అది నేను తినగలను, అది నేను అన్నిటితో కలిపి తినగలను నాయన. వేరు చేసి చూడడం వల్ల భరించలేకపోయాను, ఈ రోజు నుంచి వేరు చేయనయ్యా, నా జీవితంలో కలిపి దాన్ని నేను చూస్తాను ప్రభు అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అలాగ అందరూ నోరు తెరవాలి, ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీకేం అర్థమైందో, దేవుడు ఏ మాటతో మిమ్మల్ని దర్శించాడో, ఏ మాట మీకు శక్తినిచ్చిందో, ఏ మాట మీకు ఊరటనిచ్చిందో దాన్ని బట్టి దేవుని స్తుతించండి. దేవుడికి మీరు తెలియపరచండి. దేవుని సన్నిధిలో అలాగున ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక పాట పాడుతూ ఉంటుండగా ఆ పాట అర్థవంతంగా మీరు ఆలకిస్తూ మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. Hallelujah. Hallelujah. స్తోత్రం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోనా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన
నిలిచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచురా ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచురా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవురా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును తోచని పరిస్థితుల్లో ఉంటున్నావేమో నేను ఈ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను సిగ్గుపడినవాడు నిన్ను అవమానానికి అప్పగించడు ఆయన ఎన్నడూ నీ కన్నీరు తుడిచే దేవుడు కష్టాల్లో పడి ఓడిపోతున్నాను అనుకుంటున్నావేమో నిన్ను ఓడిపోనివ్వడు ఆయన నీ గెలుపు కోసం వచ్చిన దేవుడు ఆయన నిన్ను వంగిపోనివ్వడు నువ్వు రుచి చూసావు కదా ఆయన నమ్ముకున్నావు కదా ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు నిలబడతావా ఆయన వైపు చూస్తూ నిలబడతావా అగ్నిగుండంలోకి వెళ్ళినా సింహాల బోనులో వేసినా వాళ్ళని దేవుడు తిన్నవలేదు వారిని ఆదుకున్న దేవుడు ఈరోజు మనకి ఉన్నాడు అలాంటి కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావేమో అయితే ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన వైపు చూడు ఆయన వైపు చూసేవారి ముఖాలెన్నడూ లజ్జింపవు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగును అని దేవుడు వాక్యం చెప్తా ఉంది ఈరోజు నిలబడతావా ప్రభువా ఇప్పటి వరకు నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చాయని నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని అర్థం కాక వ్యర్థంగా మాట్లాడాను తండ్రి కానీ రాత్రి నాకు అర్థమైంది ఆ కష్టాలన్నీ నా మేలుకే అని నాకు మేలు కోసమే సమస్తము సమకూర్చి జరుగుతున్నావి అని నాకేదో ఇంకా ఇవ్వలేదని ఏదో దొరకలేదని చాలాసార్లు బాధపడ్డాను అనుకున్న ఉద్యోగం రాలేదని అనుకున్న పిల్లలు పుట్టలేదు అని అనుకున్న పెళ్ళిళ్ళు జరగలేదని అనుకున్న ఇల్లు కట్టలేకపోయానని కానీ ఈరోజు నాకు అర్థమైందయ్యా నాకు లేనిది ఏది నాకు అక్కర్లేదు అని నాకు లేనిది ఏది నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈరోజు నాతో స్పష్టంగా నువ్వు మాట్లాడావు నీ మాట ద్వారా నన్ను బలపరిచినందుకు ఆదరించినందుకు నీకు వందనాలని నోరు తెరిచి దేవుడికి సమర్పించుకుంటావా సియోను దేవుడు నిన్ను సిగ్గుపడినవాడు కనికరపూర్ణుడు నీ కన్నీరు తుడుస్తాడు అసమానుడైన ఆ దేవుడు నిన్ను అవమానానికి అప్పగించడు వాటము తెలియని దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు ఆయన నిన్ను గెలిపిస్తాడు గెలుస్తావా
గెలుపుతావా? సిగ్గుపడని ఆ దేవునికి, సిగ్గుపడనివ్వని ఆ దేవునికి నీ చేతులు అందిస్తావా? ఆయన చేతుల్లో చెయ్యేసి, దేవా నన్ను అవమానానికి అప్పగించనని మాట ఇచ్చావు, ఇగో నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు, విజయోత్సవాలతో నన్ను ఊరేగించు. ఏ విషయాల్లో నేను వంగిపోకుండా లొంగిపోకుండా నీ వైపు చూస్తూ స్ట్రైట్గా నిలబడడానికి సాయం చేయి. నోరు తెరుద్దామా? సేవకుడా, నువ్వు కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నీకు ఏ సేవాక్షేత్రం ఇచ్చాడో అందులో నిన్ను నిలబెడతాడు, నిన్ను గెలిపిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అప్పుల వల్ల వేసారిపోయేవేమో, అప్పులు తీర్చలేక నువ్వు చాలా కృంగిపోతున్నావేమో. ప్రియమైన తమ్ముడా, చెల్లి, నీతోనే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన అవమానపరిచే దేవుడు కాడు. ఇంతవరకు నీ సొంత బుద్ధితో, నీ సొంత నిర్ణయాలతో వెళ్ళావేమో, ఇప్పుడైనా రిటర్న్ అవ్వు, ఇప్పుడైనా ఆయన వైపు తిరుగు, ఆయన రుచి చూడు, ఆయన చేతిలో చేయి వేయి. అలా వేస్తే ఆయనే నిన్ను ఆదుకుంటాడు, ఆయనే నిన్ను అవమానానికి అప్పగించకుండా నిలబెడతాడు. విశ్వాసించేవాడు సిగ్గుపడలేని లేఖనం ఎంతో గంభీరంగా చెప్తుంది గనక విశ్వసించే వ్యక్తి, రుచి చూసిన తమ్ముడా, నేను దేవుడు సిగ్గుపడినవాడు. ఇగో మా జీవితాలు సిగ్గుపడవలేదు. మేము సిగ్గుకరమైన పరిస్థితుల గుండా చాలాసార్లు వెళ్ళాం, కానీ దేవుడు ఆ సిగ్గునే, ఆ అవమానాన్నే నాట్యంగా మార్చాడు, ఆ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఆ స్థితి ఇవ్వబోతున్నాడు. నమ్ముతావా? ఆయన చేతిలో చేయి వేస్తావా? ఆయన వైపు చూస్తావా? అలా చూస్తే గనక నాతోనే దేవుడు ఈ దినం మాట్లాడాడండి, నన్ను బలపరిచాడన్న వాళ్ళంతా మీరు లేచి నిలబడి దేవుడికి సమర్పించుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. నిలబడ్డం ఒక అలవాటుగా నిలబడకండి. దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను బలపరిచాడు. నిజమే దేవా, నా కోసమే ఈ మాటలు మాట్లాడావు అన్న వాళ్ళే మీరు దేవుడికి లేచి సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఈ 5 విషయాలు మీ జీవితంలో జరగకుండా, సంభవింపకుండా దేవుడు ఆపునుగాక. ఆయన మిమ్మల్ని ఆదుకొనుగాక. దేవుడు మీ జీవితాల్లో ఓటమి లేకుండా, ఆయన మీకేవి కొదువు లేకుండా జరిగించే ప్రతిదీ మేలు కోసమే నేను అర్థం చేసుకున్నాను ప్రభువా అని దేవుడికి చెప్పు. నా జీవితంలో ఇది ఎందుకు జరిగిందని ఇప్పటి వరకు ప్రశ్నలు వేశాను, ఇక మీదట ఆ ప్రశ్నలు వేయను ప్రభువా. ఇది నా మేలు కోసమే జరిగింది, ఇది నా క్షేమం కోసమే జరిగింది. అందులో ఏ మేలు ఉందో చూడక నేను అలా మాట్లాడాను, పశుప్రాయుల్లాగా మాట్లాడాను, నన్ను క్షమించాను. అడుగు, లేచి నిలబడి నీవు దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. ఆయన ముందు చెప్పు, నువ్వేది చేసినా నా మేలు కోసమే, నువ్వేది చేసినా నా దీవెని కోసమే చేస్తావు. ఎంత మంచి దేవుడు తండ్రి, ఎంత మంచి దేవుడు ప్రభువా. నేను కృంగేననే నాతో మాట్లాడావు, నేను బలహీనమవుతున్నాననే నన్ను బలపరచడానికి సందేశం ఇచ్చావు. నా కోసమే ఇది ఇచ్చావు. నా ఇంట్లో పరిస్థితులు బాగోలేదని, నా తండ్రి పరిస్థితి బాగోలేదని, నా తల్లి పరిస్థితి బాగోలేదని చాలాసార్లు కృంగిపోయాను ప్రభువా. కానీ నువ్వు నన్ను కొంగరినన్నావు. ఇదిగో దానియేలు తండ్రిని ఒక అర్ధరాత్రి నువ్వు ముట్టి బాగు చేసిన దేవుడివి, సిగ్గుపడే ఆ పరిస్థితులన్నీ మార్చిన దేవుడివి. నాయన, మా పరిస్థితులు మారుస్తావని నమ్ముతున్నావా సహోదరుడా? నమ్ముతున్నావా సహోదరి? దేవుడు నీ నమ్మకం ప్రకారం నీకు జరిగించును గాక. నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమనే మాట ఈ రాత్రి నీ జీవితంలో నెరవేరును గాక. 9 ఏళ్ళ పిల్లడు ఆ కాగితాన్ని తీసుకొని దేవుడు చెప్పిన మాటను అక్షరాలు నమ్మిన వాని జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు. మీ జీవితాల్లో, సేవలో, మీ బ్రతుకుల్లో దేవుడు జరిగించును గాక. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నిలబడ్డ ప్రతి ఒక్కరూ దేవుడికి చెయ్యి ఇవ్వండి, దేవుని చెయ్యి పట్టుకోమని చెప్పండి. దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీవే నాకు తోడు, నీవే నాకు ఆశ్రయం, నువ్వుగాక నాకు వేరే ఆధారం లేదు. అందుకు నిన్నే పట్టుకున్నాను దేవా. నన్ను నువ్వు సిగ్గుపన్నవు, నన్ను నువ్వు అవమానానికి అప్పగించవు, నాకు కొదువుల్లో తొయ్యవు, నాకు ఏ మేలు తక్కువ చేయవు, నన్ను ఎముకలు ఎరగనివ్వకుండా నిలబెడతావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను అవమానానికి అప్పగించకుండా నిలబెడతావు. సియోను దేవుడా, నన్ను సిగ్గుపరచనన్నావు. కనికర పూర్ణుడా, నా కన్నీరు తుడుస్తానని చెప్పావు. నువ్వు మాట్లాడిన మాట బట్టి నీకు వందనాలని. నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. అలాగే నిలబడి ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉంటుండగా దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసి ముగింపు ప్రార్థనలోకి తీసుకువెళ్తారు. అందరూ కూడా అలాగ ప్రార్థనలో ఉండండి. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలోంచి రాత్రి స్పష్టంగా మాట్లాడారు. ఎవరు కన్నీరు కారుస్తున్నారో, బయటికి చెప్పుకోలేక ఎవరు కృంగిపోతున్నారో వాళ్ళందరితో ఈ రాత్రి మీరు స్పష్టంగా మాట్లాడారు. దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టం, రోగం మీద రోగంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అది మేలు కోసమే అని చెప్పారు.
అది మా మేలు కోసమే అని చెప్పారు. అయితే మేము చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. ఎలా చూడాలా వచనాలు మాకు అర్థమయ్యేలాగా బోధించారు నాయన. దీని ప్రకారం జీవించే కృప దయచేయండి. ఏ చెల్లి, తల్లి, అక్క, అమ్మ, అన్న, నాన్న నిలబడ్డ ప్రతి హృదయాన్ని నువ్వు చూస్తున్నావు దేవా. వారిని సిగ్గుపడనివ్వకుండా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడ పర్యంతం వాళ్ళు అదే విధానంలో నిలబడడానికి సాయం చేయండి. వంగిపోకుండా, వాలిపోకుండా, కృంగిపోకుండా, వాటం పాలు అవ్వకుండా గెలిపించమని ప్రార్థిస్తున్నాం. వారు ముందు వస్తున్న శోధనలు, వారు వెనక నుంచి వస్తున్న ఇబ్బందుల్లో వారు ఇలాగే నిలబడడానికి సహాయం చేయండి. నలువైపుల నుంచి ఎన్ని రకాల శోధనలు వచ్చినా నా దేవుడు విజయం కోసం నన్ను నడిపిస్తాడని నిలబడడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు దీవించండి, నీ మాటల చేత దీవించండి. తీర్మానం చేసుకొని నా చేయి పట్టుకో ప్రభువా అని ఎవరైతే నీకు చేయి అందించారో వారి జీవితాన్ని, వారి బ్రతుకుని ఇగో వారి ఎముకలు ఇరగకుండా, వారు అపరాధులుగా ఎంచబడకుండా, వారికి ఏమీ కొదువు లేకుండా, ఏ మేలు తక్కువ కాకుండా, వారికి లజ్జింపకుండా, వారి ముఖాలు సిగ్గుపడకుండా మీరే కార్యం చేసి బలపరచమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సన్నిధి తోడుంచమని కోరుకుంటూ, నా ప్రభువును రక్షకుడైన ఈ రాత్రి నీ మెల్లని స్వరంతో ఏ బిడ్డలు దర్శించావో నీకే స్తోత్రం, నీకే మహిమ కలుగును గాక. మీరే సహాయం చేసి దీవించి నడిపించమని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటలు వాళ్ళని బలపరచడానికి, ఈ మాటల చేత వాళ్ళు ఆయుత్తపరచబడి, సిద్ధపరచబడి నీ కొరకు, నీ రాజ్యం కొరకు నిలబడడానికి సహాయం చేయండి. వారి ఎముకల్లో ఉన్న బలహీనత పోయి వారు బలపరచబడ్డానికి సహాయం చేయమని, నీ కొరకు నిబ్బరంగా నిలబడే యోధులుగా చూపే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.